వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కోనసీమ తిరుమల వాడపల్లి సత్సంగంలో రెండవ భాగం ప్రారంభం. ఇందులో మనం మానవ సంబంధాల్లో 9 అంశాల గురించి తెలుసుకుంటామండి. 9 వాల్యూస్ అంటారు దీన్ని. ఈ 9 విలువలు మానవులలో ఆల్రెడీ ఉంది. ఇదేం మీరు కొత్తగా నేను తెచ్చి మీకు ఇచ్చేది కాదండి, ఆల్రెడీ ఉంది. మనం దాన్ని గుర్తించి నిర్వర్తించకపోవడం వల్లనే నాకు కోపం వస్తూ ఉండేది. మీరే చెప్పండి, ముందు మీ సబ్జెక్ట్ తీసుకునే మళ్ళీ వస్తాను. కోపం అనేది ఎదుటి వ్యక్తికి సంబంధించిందా, కోపం వచ్చేవాడికి సంబంధించిందా? నేను నువ్వా నేనని చెప్పట్లేదు, ఎవరో కోపం వచ్చిన వాళ్ళు చెప్పండి. అందులో నేనే మొదటివాడిని. నేను కుర్చీలు పగలగొట్టాను, కోపం వస్తే సెల్లు పగలగొట్టాను. నేను అందుకు చెప్తున్నాను, ఏమండి కోపం వచ్చేవాడికి సంబంధించి ఎదుటి వ్యక్తికి సంబంధించిందా? ఏమండి అమ్మగారు కరెక్టేనా? కోపం వచ్చేవాడికి సంబంధించింది. అయితే ఇప్పుడు కోపం రానియకుండా సరైన అవగాహన పెంపొందించుకోవాల్సింది కోపం వచ్చినవాడే కాదా? కాబట్టి నాదే బాధ్యత. కోపం వచ్చిందానికి ఎదుటి వ్యక్తి బాధ్యత. ఇట్లాంటి విషయాలు 9 అంశాలు. అదే ఉండండి మీరు, నేను ఆ పాయింట్ మనం ఒకటి చెప్పినప్పుడు అది వాళ్ళు కరెక్ట్ గా పాటించకపోతే తిప్పండి అమ్మగారు. ఒక విషయం చెప్పాము సార్ అది నేను చేస్తాను అన్నారు. ఇప్పుడు మనం అది చేయకుండా వచ్చి ఎదురుగా నిలబడినప్పుడు మనం చెప్పింది ఎక్కడ చేయకుండా ఇంటికి వస్తే మనకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఆల్రెడీ చెప్పున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పింది వినకపోతే మీకు కోపం వచ్చింది కదా, అదే అంశాన్ని నేను అడుగుతున్నానండి. అతనికి అర్థమయ్యేంత వరకు చెప్పాలా, మీకు కోపం వచ్చేంత వరకు చెప్పాలా? సమాధానం మీ దగ్గరే ఉంటుంది. అతనికి అర్థమయ్యేంత వరకు చెప్పాలా, మీ కోపం వచ్చేంత వరకు చెప్పాలా? ఏదో ఒక పని చేసి రాలేదు, ఇంటికి వచ్చేస్తారు. ఇప్పుడు నేను అప్పుడు చెప్పినాను కదా, అంటే మళ్ళీ నువ్వు చేయొచ్చు కదా, మళ్ళీ మేము మర్చిపోతాము, నువ్వు ఎందుకు చెప్పాను? నేను చెప్పిన ఒక కుటుంబంలో విషయంగా అతను చెప్తాడు. అందుకని ఇంకో పాయింట్, కోపం మీకు ఇష్టమా? ఇష్టం లేదు. అది విషయం. అయిపోయిన తర్వాత ఫీల్ అవుతాం, ఎందుకు జరిగింది ఆ సిచ్యువేషన్. కాబట్టి సమాధానం మీ దగ్గర ఉంటుంది సమాధానం. ఇది వచ్చేదానికి కారణం చెప్తున్నాను. కోపము వచ్చేటటువంటి వ్యక్తిలో సరైన అవగాహన లేకపోవడం వలన వస్తుంది. ఆ వచ్చే ప్రదేశాన్ని మీరు గుర్తించాలంటే నేను 9 అంశాలు చెప్తాను. ఇప్పుడు ఈ 9 అంశాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. ఆ 9 అంశాల్లో ఏదో ఒకటి నేను పాటించడంలో తప్పు చేసినప్పుడు నాకు క్రక్స్ డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. భూకంపం ఎందుకు వస్తుంది? భూమి పొరల్లో గ్యాప్ ఏర్పడినప్పుడు భూకంపం వస్తుంది, సౌండ్ వచ్చేస్తుంది బయటికి. ఇప్పుడు భూకంపం వచ్చింది అంటే, భూకంపం ఎందుకు వచ్చింది అంటే భూమి పొరలో గ్యాప్ ఏర్పడినప్పుడు భూకంపం వస్తుంది. నేను 9 అంశాలు పాటించేటప్పుడు నాలో సరైన అవగాహన లోపించినప్పుడు నాకు కోపం వస్తుంది. క్లియరా? 9 అంశాలు చెప్పేదా? చూడండి. నెంబర్ 1 విశ్వాసము, ట్రస్ట్. నెంబర్ 1 దీన్ని బాగా చాలా ఇంపార్టెంట్. ఇది విశ్వాసము, ఇది విలువలన్నిటికీ ఆధార మూల్యము అంటారు దీన్ని. అన్ని విలువలకు రారాజు ఇది కొంచెం ఎక్కువ టైం పడుతుంది. దీని గురించి 9 చెప్పేస్తాను, ఒక్కొక్కటి నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ ఇది విశ్వాసం. ఇక్కడ మీరు చెప్పిన అంశం ఆటోమేటిక్గా దాని వచ్చేస్తుంది. నెంబర్ 1 విశ్వాసం అండి. నెంబర్ 2 సమ్మానము. నెంబర్ 3 స్నేహం. నెంబర్ 1 విశ్వాసము. నెంబర్ 2 సమ్మానం. మాకు మావత్తండి, సన్మానం కాదు, సమ్మానం. సమా ప్లస్ మానం అంతే. మానం అంటే కొలవడం. చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 విశ్వాసము, 2 సమ్మానము, 3 స్నేహము, 4 మమత. అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడినంత వీటిల్లో ఇన్బిల్ట్ అయి ఉంటాయి. మమత. 5 వాత్సల్యము, 6 శ్రద్ధ, 7 గౌరవము, 8 కృతజ్ఞత, 9 ప్రేమ. ఎందుకు లాస్ట్ అంటే దాని పూర్ణ మూల్యం అంటారు. నిజంగా ప్రేమించడం తెలిస్తే ఆ వ్యక్తి కోపం రానే రాదు. కోపం లేనిదైపోతుంది.
చాలా ఇంపార్టెంట్. ప్రేమకు వ్యతిరేక పదం ద్వేషం అనే విషయం చాలామందికి మీకు తెలుసు. అది తప్పు. రాగానికి వ్యతిరేక పదం ద్వేషం. రాగద్వేషాలు అంటారు. రాగము ఇంటూ ద్వేషము, ప్రేమ ఇంటూ ద్వేషం కాదు. ద్వేషిని కూడా ప్రేమించగలిగిందే అనన్య ప్రేమ. అది 9వది, లాస్ట్ చూద్దాం దాని కథ. దాని పూర్ణ మూల్యం అంటారు దాన్ని. నిజంగా ప్రేమ అంటే అది అనన్యమైన అనన్యత. ఎదుటి వ్యక్తి నా స్వరూపమైనప్పుడు అతని పైన నాకు కోపం వస్తే నా మీద నాకు కోపం వచ్చినట్టు. ఇది చివరి చూద్దాం. దీనికి ముందు కొన్ని మెట్లు ఉన్నాయండి. ఆ మెట్లు మనం ఎక్కాలంటే ముందు మొట్టమొదటిది విశ్వాసం చెప్తాను. ఇందులో 2 అంశాలు ఉంటాయండి. అసలు విశ్వాసం అంటే అర్థం చెప్తాను చూడండి. ఇతరులు అంటే నాకంటే ఇతరులు ఎప్పుడు కూడా నా మంచినే కోరుకుంటారనే భరోసా నేను కలిగి ఉండడం విశ్వాసం. చాలా ఇంపార్టెంట్ ఇది మీరు అన్నట్టు వీళ్ళకి పంపించిన. ఎప్పుడో నేను దీన్ని చాలామందికి ఫార్వర్డ్ చేసిన. ఇది ఫార్వర్డ్ చేస్తే ఫోన్లో వింటే రాదండి. ఇది వ్యక్తిగత సత్సంగంలోనే తెలియలేకపోతే తెలియదండి. ఎందుకంటే ఇప్పుడు సమాజం అలా ఎలా ఉందో ఆల్రెడీ మనం చూసేసాం. సమాజంలో ఉండే సమస్యలంతా మనం ఇప్పుడు సినిమా వేసి చూసినాం ఇంతసేపు. ఇప్పుడు మనం చెప్పిన దానికంటే సమస్య బయట ఉండదు. సమస్య మొదలయ్యేది మనసులోనే. పరిష్కారం దిశగా మనం చూస్తున్నాం. ఇంప్లిమెంట్ చేసుకుంటే పరిష్కారం అదే. ఇప్పుడు సమాజాన్ని మార్చిన అవసరం లేదండి. నేను మారితే కొత్తగా సమాజం మార్చిన అవసరం లేదు. బాగా ఇంపార్టెంట్. నెంబర్ 1 విశ్వాసము. దీని అర్థం చూడండి. ఇతరులు ఎల్లప్పుడూ నా మంచినే కోరుకుంటున్నారనే భరోసా నేను కలిగి ఉండడాన్ని విశ్వాసం అంటారు. ఏమనుమానం లేదు అంటారు. అయితే విలువలన్నింటికి ఇది ఆధార మూల్యం అని చెప్పాము. ఎట్లనో గమనించండి. ఇతరులు నా ఆనందాన్ని అభివృద్ధిని కోరుకుంటున్నారు అనేటువంటి అవగాహన నాకు కలిగితే ఇతరుల పట్ల నాకు కలిగేదాన్ని నమ్మకం అంటాం. అంతేనా? ఇందులో 2 అంశాలు ఉంటాయండి. ఈ నమ్మకంలో 2 అంశాలు ఉంటాయి. ఆ 2 ఏంటంటే, ఒకటి ఉద్దేశం అండి. ఒకటి ఉద్దేశము, 2 సామర్థ్యం. బాగా గమనించండి. ఒకటి ఉద్దేశము, 2 సామర్థ్యము. ఈ ఉద్దేశము అనే దాంట్లో మీకు కొత్త పదం ఉపయోగిస్తానంటే ఇప్పుడు ఉద్దేశము అనేదానికి ఇంకో కొత్త పదం కూడా చెప్తాను. సహజ స్వీకృతి అంటారు దాన్ని. ఇది అందరిలో ఒకటే రకంగా ఉంటుందండి. సహజ స్వీకృతి. నేను ఆధ్యాత్మిక పదాలంతా ఇక్కడ ఉపయోగించానండి. సహజ స్వీకృతి అంటే సహజంగా అందరూ స్వీకరించే అంశం కాబట్టి సహజ స్వీకృతి అంటాను. ఇందాక మీరు అన్నారు, ఆ పాయింట్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఎదుటి వ్యక్తి వల్ల నాకు కోపం వచ్చింది అనేటువంటి ఫీలింగ్ కలిగితే కొంచెం బాగా గమనించండి. అందరూ ఆమోదించే పాయింట్లు ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ ఉద్దేశం అందరికీ సమానంగానే ఉంటుంది. ఉదాహరణకు నిన్నే తీసుకో. నీకు ఎదుటి వ్యక్తి పైన కోపపడడం ఇష్టమా అంటే నువ్వేం చెప్పావు? లేదన్నావు. నువ్వే ఎదుటి వ్యక్తి మీద కోపపడడం ఇష్టం లేదని చెప్పి నువ్వే కోపపడితే నన్నేం చేయమంటావు నాయనా? ఆలోచించు, కొంచెం ఆలోచించు. ఇప్పుడు సింపుల్, మా ఆవిడ మీద కోపపడడం నాకు ఇష్టం లేదు, కానీ కోపపడతాను. ఇప్పుడు నేను నా తప్ప కదా? అంతేనా? ఇప్పుడు మీకు ఫోన్ వస్తున్నట్టుంది, కట్ చేసుకుని. మీరు ఏదో ఒకటి అడిగినారు, ఆయన ఏదో అడిగినారు, నేను ఏదో చెప్తున్నాను. మీరు అడమారికి అడ్డం పెడుతున్నారు. జస్ట్ ఎగ్జాంపుల్, ఏమనుకోవాలి. కారణం ఏంటంటే మీరు ఇంక అడ్డం పాకండి మేము వినాలా అని అనడం. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మగారు ఏదో చెప్పేదానికి వచ్చారు. మళ్ళీ మీరు ఇంకొకటి ఎగ్జాంపుల్ కొడితే మళ్ళీ నన్నే చెప్పినాడు. అమ్మగారు ఆయన ఏం చెప్పినాడు? నాగేశ్వరరావు గారు ఏం చెప్పారు? అమ్మమ్మ మీరునండి సార్ చెప్తారు, సమాధానం చెప్తారు అంటే. అంటే మిమ్మల్ని అభ్యంతరం చెప్పడం ఆయన ఉద్దేశం కాదు, అంతేదా? అది ఇప్పుడు మీరు అర్థం చేసుకునేసినారు, అవగాహన కూడా చేసుకునేశారు. ఎందుకంటే ఆయన మీద మీకు సదుద్దేశం ఉంది కాబట్టి. ఇప్పుడు అదే నా మీద మీకు సదుద్దేశం ఉండడం వల్ల మీరు నా తప్పుల్ని పట్టించుకోరు. ఇప్పుడు క్లియర్ మీకు ఉద్దేశము అంటే అర్థం ఏంటంటే అందరిలో సహజంగా ఉండేది ఉద్దేశం. దీన్నే సహజ స్వీకృతి అని కూడా అంటారు. ఈ సహజ స్వీకృతిలో అసలు ఎవరిలోనూ ఇది మారదండి, ఎప్పటికీ మారదండి. అయితే ప్రతి ఒక్కరిలోనూ సామర్థ్యం అనేది ఒకటి ఉంటుందండి. సామర్థ్యం అంటే
ఆ ఉద్దేశాన్ని నిలబెట్టుకోలేకపోవడం అనేటువంటి సామర్థ్యం అనేది కెపాసిటీ అంటారు. ఉద్దేశం అంటే ఎయిమ్. ఏమండి? ఉద్దేశం అంటే ఎయిమ్, ఇంటెన్షన్. సామర్థ్యం అంటే నెరవేర్చేటటువంటి సామర్థ్య లోపం. ఎగ్జాంపుల్ ద్వారా మీకు అది క్లారిటీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది చాలా కీలకమైనటువంటి అంశం, జాగ్రత్తగా వినండి. తెలిసినటువంటి నాగేశ్వరరావు గారు మాత్రం మౌనం పాటించండి, ట్రై చేయండి మౌనం పాటించడానికి. చాలా ఇంపార్టెంట్ అంశం అండి. మీ అందరిలో ఉద్దేశం సమానంగా ఉందని చెప్పేశాను, నిరూపించాలి కదా. మీ అందరిలోనూ ఉద్దేశం సమానంగా ఉంది, దాని పేరు సహజ స్వీకృతి అని కూడా చెప్పాను. అది ఇప్పుడు నిరూపించాలి కదా. అందుకని ఎక్కువ మంది కావాలనేది, ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి నిరూపిస్తాను. చూడండి, మీకు తీసుకోండి. ఓ ప్రశ్న ఇస్తాను, దానికి మీరందరూ ఒకే రకంగా సమాధానం చెప్తారు. అప్పుడు అందరిలో అది సమానంగా ఉన్నట్టు లెక్క వచ్చేస్తుంది మీకు. చూడండి, అందరూ ఆరోగ్యంగా ఉండాలా, అనారోగ్యంగా ఉండాలా? దీనికి వ్యతిరేకమైన ఆన్సర్ ఎవరన్నా చెప్తారా? ఏమండి? అందరూ ఆరోగ్యంగా ఉండాలా, అనారోగ్యంగా ఉండాలా? కదా. అందరూ ఒకే ఆన్సర్ ఇస్తున్నారు కదా. దీన్నే సహజ స్వీకృతి అంటారండి. సింపుల్. అంతెందుకు, మనందరికీ ఆనందం కావాలని చెప్పినాం కదా. ఆనందంగా ఉండాలా, దుఃఖంతో ఉండాలా? ఎవరైనా దీనికి వ్యతిరేకమైన ఆన్సర్ చెప్తారా? కాబట్టే సహజ స్వీకృతి అందరిలో సమానంగా ఉంటుంది. ఇది ముందు మీరు ఫిక్స్ అవ్వాలి. సహజ స్వీకృతి అనే పదం వాడుతున్నాను కానీ అది మీరే, అది నువ్వే మాట్లాడుతున్నవాడు సహజ స్వీకృతి అయి ఉన్నాడు. అది తెలుసుకోవడం కోసం మీ దగ్గర ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు మీ బిడ్డ అనుకోండి. ఈ సహజ స్వీకృతి అనేది 3 లక్షణాలు చెప్తాను చూడండి. స్థలాన్ని బట్టి కానీ, సమయాన్ని బట్టి కానీ, వ్యక్తిని బట్టి కానీ మారదు. మళ్ళీ చూడండి, సహజ స్వీకృతి అనేది టైం, ఇండివిజువల్ అండ్ ప్లేస్. వ్యక్తిని బట్టి కానీ, స్థలాన్ని బట్టి కానీ, సమయాన్ని బట్టి కానీ మారకుండా ఉండేదాన్ని సహజ స్వీకృతి అంటారు. ఇప్పుడు మీకు వేసినటువంటి ప్రశ్నల్ని దానికి చెక్ చేసి చూపిస్తాను. ఆనందంగా ఉండాలనా, దుఃఖంతో ఉండాలనా అంటే ఆనందంగా ఉండాలనే మీరు ఆన్సర్ ఇచ్చారు. ఇది ఈ 3 టెస్టులు పెడదాం. దానికి స్థలాన్ని బట్టి మారదు. చిత్తూరులో చెప్పినా, పేరవరంలో చెప్పినా అదే ఆన్సరే కదా. కాబట్టి స్థలాన్ని బట్టి మారదు. ఉద్దేశం అంటే అటు ఉంటుంది, సహజ స్వీకృతి ఇటు ఉంటుంది. నెక్స్ట్ స్థలాన్ని బట్టి, వ్యక్తిని బట్టి. ఇక్కడ తెలుగు వాళ్ళని అడిగినా, ఇంగ్లీష్ వాళ్ళని అడిగినా, ఏ మతంలో అడిగినా, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరిని అడిగినా ఇదే ఆన్సర్ చెప్తారు కదా. కాబట్టి వ్యక్తిని బట్టి మారదు, స్థలాన్ని బట్టి మారలేదు, వ్యక్తిని బట్టి మారలేదు. ఇప్పుడు సమాజం నాశనం అయిపోయిందని అనుకుంటున్నాం కదా. ఒక 10 ఏళ్ళకు ముందు అడిగిన మనిషి కూడా ఇదే చెప్తాడు. ఇంకా 10 ఏళ్ళ తర్వాత అడిగితే కూడా ఇదే చెప్తాడు. కాబట్టి ఈ సహజ స్వీకృతిని గురించి మనం కొంచెం ఆలోచించాలండి. బాగా గమనించండి. సహజ స్వీకృతి అంటే అర్థం ఏంటంటే అందరూ ఖచ్చితంగా ఆమోదించగలిగింది సహజ స్వీకృతి. దానికి ఉదాహరణ మీరు ఆనందంగా ఉండాలన్నా వద్దా అని అంటే అందరూ ఒకే ఆన్సర్ చెప్పారు. కానీ దాన్ని మనం పాటిస్తున్నామా లేదా ఒకసారి టెస్ట్ చేసి చూసుకుందాం. మీకు దీనికి ఒక 4 ప్రశ్నలు ఉపయోగిస్తాను. మీకు 2 చెప్పాను. ఉద్దేశం అందరిలో సమానంగా ఉంటుందని చెప్పాను. సామర్థ్యం అనేది కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటాయి. ఉద్దేశానికి ఎగ్జాంపుల్ సరిపోయింది కదా. సామర్థ్యానికి ఎగ్జాంపుల్ చెప్పేదా ఆ 4 అంశాల్లో చెప్పేటప్పుడు వచ్చేస్తుంది. సామర్థ్యానికి ఎగ్జాంపుల్ వచ్చేస్తుంది, అక్కడ చెప్తాను. చూడండి, నేను ప్రశ్న నీకు ఒక్కరికే వేస్తున్నానండి. పక్కన వాళ్ళ ఆన్సర్ని పట్టించుకోకుండా దయచేసి ఎవరికి వాళ్ళు చెప్పండి. ఎందుకు అడుగుతున్నానంటే హ్యూమన్ వాల్యూస్ అనేది ఎవరికి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటే వస్తుందా, పక్కన వాళ్ళకి చెప్తే వస్తుందా? అందుకని ఆన్సర్ ఎవరికి వాళ్ళే చెప్పండి. వితౌట్ నాగేశ్వరరావు గారు. క్వశ్చన్ నెంబర్ 1, నిన్ను హర్ష నువ్వు ఆనందంగా నువ్వు కూర్చో లేయాల్సిన పని లేదు, కూర్చొనే చెప్పచ్చు. నిన్ను నువ్వు ఆనందంగా ఉంచుకోవాలనుకుంటున్నావా అనేదానికి ఎస్ లేకపోతే నో లేకపోతే చెప్పలేను, మీ ఇష్టం, ఏదో చెప్పండి. ఆ అబ్బాయి ఎస్ చెప్తున్నాడు. ప్రశ్న ఏంటంటే నిన్ను నువ్వు ఆనందంగా ఉంచుకోవాలనుకుంటున్నావా?
ఎస్ ఎస్, నేను ఇప్పుడే చెప్పినాను. పక్కనోడు చెప్పేది నాకు వద్దు. మీ ఉద్దేశం ఏంటి? అది అందరికీ ఒకే ఆన్సరే కదండి. సరే, వేరే ఆన్సర్ చెప్పేవాళ్ళు ఎవరిని చెప్పండి. మీరు ఎస్తానోనా చెప్తాను. నిన్ను పద్మావతి, నిన్ను నువ్వు ఆనందంగానే ఉంచుకోవాలనుకుంటున్నావా లేదా? ఇంకా రెండు ఒకటే. అంతే 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 అంతే, నువ్వు ఆనంద స్వరూపురాలివే. మీరు స్పిరిచువల్గా ఆన్సర్ చెప్తున్నారు. రైట్ 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 రైట్, కరెక్టే. అంతే, అది సరిపోయింది. ఎస్ నో నేను చెప్పలేను, మీ ఇష్టం ఏదైనా చెప్పండి. ఈ ఆప్షన్స్ ఉన్నాయి దానికి. కాబట్టి మొదటి క్వశ్చన్కి అందరూ ఎస్ చెప్పారు. నో చెప్పే వాళ్ళు ఎవరిన ఉండారా? లేదు. నేను చెప్పలేను అనే సందేహం కలిగిన వాళ్ళు ఎవరిన ఉండారా? ఇంత స్పష్టంగా ఉంటుంది ఉద్దేశం, సామర్థ్యం ఉంటుందో మళ్ళీ చూద్దరు. కానీ నెంబర్ 2 చూడండి, మీరందరూ ఎస్ చెప్పినారు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, ప్రశ్న నీకే. మొదటి ప్రశ్న అయిపోయింది, రెండో ప్రశ్నకు వచ్చేస్తున్నా. నిన్ను నువ్వు ఆనందంగా ఉంచుకోవాలనుకుంటున్నావు అంటే ఎస్ చెప్పినావు కదా. మళ్ళీ చూడండి, నీ పక్కన ఉండేవాళ్ళు, నీ పక్కన ఉండే ఆయన, వాళ్ళను వాళ్ళు ఆనందంగా ఉంచుకోవాలనుకుంటున్నారా? నేను ఆప్షన్లు ఇచ్చేసి ఉండే ఆల్రెడీ. ఏమో తెలీదు. ఎస్, తేడాలు వచ్చేసాయి. ఇదే సామర్థ్యం. సరే, ఇంకో ప్రశ్న వేస్తాను చూడండి. రెండో ప్రశ్న, నువ్వు నీ చుట్టుపక్కల వాళ్ళను కూడా ఆనందంగా ఉంచాలనుకుంటున్నావా? ఎస్. వరుసగా చూడండి. నెంబర్ 1, నిన్ను నువ్వు ఆనందంగా ఉంచుకోవాలనుకుంటున్నావా అంటే ఎస్ చెప్పావు. నెక్స్ట్ నెంబర్ 2 చెప్తాను ఇప్పుడు చూడండి. నువ్వు నీ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఆనందంగా ఉంచాలనుకుంటున్నావా? ఎస్. క్లియర్ గుర్తుపెట్టి అందరూ ఎస్ చెప్పేశారు. ఇందులో ఎవరు నో చెప్పేవాళ్ళు లేరు. కానీ ఇంకొక దానికి మాత్రం ఏం చెప్పారంటే, అది మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు వాళ్ళను వాళ్ళు ఆనందంగా ఉంచుకోవాలనుకుంటున్నారా లేదా? ఎస్సా నోనా చెప్పలేనునా? చెప్పలేము. ఓకే, ఎస్ కాదు నో కాదు చెప్పలేము. పక్కన వాళ్ళకి వద్దు, మీకే ప్రశ్న, మీకే. ఇది చెక్ చేసుకుంటున్నామండి అంతే, మనం చెక్ చేసుకుంటున్నాం. చెప్పలేరు కదా, చెప్పలేరు అన్నారు. అది ఆన్సర్ కొంతమందికి, అందరికీ ఆన్సర్ కాదు. మళ్ళీ పద్మావతం ఎస్ చెప్పి ఉన్నారు. ఇంకొక ఎవరో మీ ఇష్టం ఆన్సర్, మీ విభిన్నమైన ఆన్సర్లు మీ ఇష్టం, ఇండివిజువల్ ఆన్సర్ ఇది. నీ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళని వాళ్ళు ఆనందంగా ఉంచుకోవాలనుకుంటున్నారా అనే ప్రశ్నకి కొంతమంది చెప్పలేమంటున్నారు. అదే అందరూ అదేనా? ఎస్ చెప్తూ ఎస్ ఒక ఆయన చెప్పినాడు, ఎస్ 2 మిక్సర్ ఆన్సర్లు వచ్చేసినాయి. దీని గురించి సామర్థ్యం అనేది తర్వాత చెప్తాను. లాస్ట్ క్వశ్చన్. మొదటి 2 ప్రశ్నలకు అందరూ ఎస్ చెప్పారు. అవేంటంటే, నిన్ను ఆనందంగా నిదానంగా చెప్పాలా? కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఏం లేదు, ఒకటే. నిన్ను నువ్వు ఆనందంగా ఉంచుకోవాలనుకుంటున్నావా? ఎస్. నువ్వు ఇతరులను కూడా ఆనందంగా ఉంచుకోవాలనుకుంటున్నావా? ఎస్. క్వశ్చన్ నెంబర్ 3, నీ పక్కన ఉండేవాళ్ళు వాళ్ళని వాళ్ళు ఆనందంగా ఉంచుకోవాలనుకుంటున్నారా? చెప్పలేను కొంతమంది, ఎస్ కొంతమంది. నో కూడా ఎవరన్నా చెప్తున్నారా? ఇప్పుడు చెప్తారు. నెంబర్ 4 ఇప్పుడు చెప్తారు చూడండి. నెంబర్ 4 ఏంటంటే, నీ పక్కన ఉండేవాళ్ళు నిన్ను ఆనందంగా ఉంచాలనుకుంటున్నారా? అదే కదా నేను చెప్తామని చెప్పింది. నువ్వు చెప్తావని నేను కూడా చెప్పినా. కాబట్టి మీరు నా మీద ఆధారపడి ఆన్సర్ చెప్పకండి. నో కొన్ని ఆన్సర్లు, నో అనేది కొన్ని ఆన్సర్లు, ఎస్ కొన్ని ఆన్సర్లు, చెప్పలేము కొన్ని ఆన్సర్లు ఉన్నాయి. ఇది మన సామర్థ్యం పరిస్థితి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి చెక్ చేస్తాం. మళ్ళీ ప్రశ్నలు మీకు ఇస్తూ స్పష్టంగా చూడండి. మీకు దీన్ని టెస్టింగ్కి కూడా కొన్ని విషయాలు చెప్పాను. సహజ స్వీకృతి అని చెప్పాను. సహజ స్వీకృతి అంటే అందరిలో సమానంగా ఉండేది, అది అందరికీ ఒకే రకంగా ఉంటుంది. కానీ దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడంలో తేడా ఉందని చెప్పాను. ఆ తేడా ఇప్పుడు మీరే చూసుకుంటారా? మనలో మనం చూసుకునేద్దాం, తెలిసిపోతుంది మీకే. ఇప్పటి నుంచి మీకు ఒక వారం రోజులు ఇది రన్ అవుతుంది. మీరు ఒక వారం రోజులు నన్ను తెలుసుకుంటారు. ఎందుకంటే మీరు దీన్ని విడగొడతా, ఈ ప్రశ్నను విడగొట్టాను అనుకోండి, ఇది మీకు కనీసం 7 రోజుల పైన రన్ అవుతుంది. అప్పుడు మీకే ఇది అలవాటు అయిపోతుంది, మీ ఇంట్లో పాటించడానికి వచ్చేస్తుంది.
అందరినీ ప్రేమించుకుంటున్నాడు. ఉమ్. అందరినీ ప్రేమించుకుంటున్నాడు భగవంతుడు. మనలోనూ అది కామన్, అది నిజమేనమ్మా. మేము ఇప్పుడు అందరినీ ప్రేమించట్లేదు, అది మా పరిస్థితి. మీరు చెప్పింది కరెక్టే. కానీ మా పరిస్థితి ఎట్టా ఉందంటే అందరినీ ప్రేమించాలనేది అందరూ చెప్తున్నాము, సమాజంలో ద్వేషం కనిపిస్తూ ఉంది. అందుకని ఇప్పుడు ఇదంతా అవసరమైంది. నేను దాన్ని విడగొడుతున్నానండి, అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆన్సర్ మీకే వచ్చేస్తుంది. మొదటి ప్రశ్న చూడండి. నిన్ను నువ్వు ఆనందంగా ఉంచుకోవాలనుకుంటున్నావా? ఎస్, బాగుంది. కానీ ఎప్పుడు ఆనందంగా ఉంచుకోగలుగుతున్నావా అంటే, మళ్ళీ చూడండి, ఎప్పుడు ఆనందంగా ఉండాలనుకోవడాన్ని ఉద్దేశం అంటాం. ఎప్పుడు ఆనందంగా నేను ఉంచుకోలేకపోవడం, కొన్నిసార్లు ఇబ్బంది పడడం, ఏడ్చడం. ఏడుపు నీకు ఇష్టం లేదు, కోపం నీకు ఇష్టం లేదు, కానీ అప్పుడప్పుడు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి, కోపం వచ్చే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి నన్ను నేను ఎప్పుడూ ఆనందంగా ఉంచుకోవాలి అనేటువంటిది నా ఉద్దేశము. కొన్నిసార్లు కూడా ఇబ్బంది పడడం నా సామర్థ్య లోపము. కరెక్టేనా? నీ మాదిరి అందరిలోనూ కూడా సామర్థ్య లోపం ఉంటుంది కదా. కానీ దాన్ని గుర్తించకుండా నీ వైపు మాత్రం ఉద్దేశాన్ని చూస్తున్నావు. అతని సామర్థ్య లోపాన్ని కూడా అతని ఉద్దేశంగా నువ్వు చూసేస్తావు. కన్ఫ్యూజ్ అయితే నన్ను అడగండి, నేను చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ అండి. నీ వైపు మాత్రం నేను కరెక్ట్గా ఉన్నానండి, కావాలని చేసినారండి అంటే ఏదో జస్ట్ మిస్టేక్ జరిగితే కూడా చేసిన దగ్గరికి వచ్చేసినారు. కాబట్టి మొదటి ప్రశ్నను విశ్లేషణ చేశాను. నేను నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉంచుకోవాలనుకోవడం నీ ఉద్దేశము, కొన్నిసార్లు నువ్వు ఇబ్బంది పడడం నీ సామర్థ్యం. మూడో ప్రశ్న ఏం వేశాను? నీ పక్కన ఉండేవాళ్ళు వాళ్ళను వాళ్ళు ఆనందంగా ఉంచుకోవాలనుకుంటున్నారా లేదా అంటే, నువ్వు కొంతమంది చెప్తారు, చెప్పలేమని కొంతమంది చెప్తారు కదా. ఇది మొదటి ప్రశ్నే కదా మూడో ప్రశ్న. అసలు గమనించండి, మొదటి ప్రశ్న నేను ఆనందంగా ఉంచుకోవాలనుకుంటున్నావా అని అడిగినాను కదా. అవును, వాళ్ళు ఇక్కడ మిమ్మల్ని సహజ స్వీకృతి ప్రకారం కూడా అడిగిన ప్రపంచంలో ఎవరైనా ఎస్ చెప్తారని చెప్పినారు కదా, దాన్నే కదా మూడో ప్రశ్నగా అడిగిన. అనుకుంటేసాం, అక్కడ మనం పప్పులో కాలేసేస్తున్నాం. నీ ఎదురుగానే చెప్తున్నారు ఎస్ అందరూ. మొదటి ప్రశ్నకు అందరూ ఎస్ చెప్పారు, ఎవరు నో చెప్పలేదు. ఇతరులు వాళ్ళను వాళ్ళు ఆనందంగా ఉంచుకోవాలనుకుంటున్నారా అని అడిగేటప్పటికీ నీ పక్కన ఉండేవాళ్ళు ఎస్ చెప్పారు కదా, నీ ఎదురుగానే చెప్పారు కదా, నాకు తెలియదని ఎందుకంటావు నువ్వు. అక్కడ పాయింట్ ఏంటి తెలుసా? వాళ్ళని నాలాగా నేను చూడలేదు. ఇది మీకు చెప్పడం వల్ల నేను ప్రాక్టీస్ చేసుకుందామని. అంటే మనం చెప్పింది వాళ్ళు చేయడానికి ఒక కారణం ఉంటుంది, అది చేయకపోవడానికి చాలా కారణం. అంటే వాళ్ళ యాంగిల్ నుంచి ఆలోచిస్తే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళ యాంగిల్ నుంచి ఆలోచించాల్సిన పని లేదండి. నీలో ఉండేది వాళ్ళలో ఉండేది. అది నేను ఇతరులు అనేటప్పటికీ అక్కడ మీరేం చేస్తారంటే వచ్చిండేది పక్కింటి వాడైనా ఎవరైనా అందరిలో సహజ స్వీకృతి అనేది కామన్గా ఉంది అని భగవద్గీత 700 శ్లోకాలని కంఠస్థం పెట్టినానే కానీ ఒక్క శ్లోకం కూడా అర్థం చేసుకోలేకపోయినానే. అదే కంఠస్థం పెట్టేదానికి చెప్పేదానికి భలే ఉత్సాహం పడి బట్టి మైక్ ఎత్తుకునేవో దంచేస్తాం. కానీ నా ఇంట్లో నేను ఇంప్లిమెంట్ చేస్తేనే నా సంతోషంగా ఉండేది. బాగా ఒక ఆయన అంటాడు, మీరేం ఫీల్ అవ్వకండి, ఆయన పేరు నేను చెప్పనులే ఇక్కడ. ఏంటండి సతీ సమేతంగా వస్తే అది ఒక గ్రహం, దాన్ని ఎందుకు పిలుచుకొని వస్తాను. సతీ సమేతంగా వస్తే పూజకి బాగుంటుంది కదా అంటే శని గ్రహాలు ఎందుకు పిలుచుకొని వస్తాను. మా ఆవిడనే ఎవరో దశమ గ్రహాలే అట్ అనేది అనింది. అంటే మగవాడిని దశమ గ్రహం అంటారు కదా, టక్కుని చెప్పింది మా ఆవిడ. ఉలికి పడినాడు ఆయన. చూడండి ఏమండి గురువుగారు మీరు ఇద్దరు వస్తుంటే మాకు బాగుంటుంది కదా పార్వతీ పరమేశ్వర్లు అని నేనంటే ఆయన ఏమంటాడు, అది ఒక శనిగ్రహం, దాన్ని పిలుచుకొని వచ్చేది ఎందుకంటే ఎట్ట అంటే ఈవిడేమనింది వెంటనే ఎవరో దశమ గ్రహం అలాగే చెప్తుంది అంటే ఇంటికి అల్లుడు దశమ గ్రహం అన్నట్టుగా ఈవిడ చెప్పేసింది టక్కనే. ఇంకెప్పుడు ఆ మాట
ఆయన ఉలికి పడుతున్నాడు. అట్లా ఇప్పుడు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే నేను సహజ స్వీకృతి అనేది అందరిలో సమానంగా ఉంటుందని చెప్పి అన్ని ఉదాహరణలు చెప్పి టైంని బట్టి కానీ ప్రదేశాన్ని బట్టి కానీ మనిషిని బట్టి కానీ మారదని తెలుసుకున్న తర్వాత ఆనందంగా ఉండడం అందరి ఉద్దేశం అని తెలిసిన తర్వాత అంటే పక్కన ఉండేవాడు ఆనందంగా ఉండాలనుకుంటాడని నాకు తెలియదంటే ఎట్టా అంటే తెలుసు మీ దగ్గర ఆన్సర్ ఏం వస్తుందో మేము వినాలి కదా. వింటున్నాం. అసలే చెప్పేస్తే నోకి తెలియదు. నేను మీరు ఎందుకు చెప్పినా అడగలేదు. వచ్చేసింది. నెక్స్ట్ నెంబర్ 2 అదే విధంగానే నెంబర్ రైట్ 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 అందుకని వస్తుంది. నెక్స్ట్ రెండో ప్రశ్న ఏంటంటే నువ్వు ఇతరులని ఆనందంగా ఉంచాలనుకుంటున్నావా అంటే అందరూ ఎస్ చెప్పారు. కరెక్టే, బాగానే ఉంది. అదే కదా నాలుగో ప్రశ్న రాసుకున్నారు, చూసుకోండి కావాలి మీరు. ఇతరుల్ని నువ్వు ఆనందంగా ఉంచాలనుకుంటున్నావు అంటే ఎస్ చెప్పారు కదా, అందరూ చెప్పారు కదా ఎస్. అందులో నువ్వు ఉండవు, ఇతరులు ఉండరు కదా, వాళ్ళు కనిపిస్తున్నారు కదా. ఆ ప్రశ్ననే ఏం మార్పు లేదు. నేను చేసినాను, ఇతరులను నువ్వు ఆనందంగా ఉంచాలనుకుంటావు ఎస్ చెప్పావు కదా, ఇతరులు నిన్ను ఆనందంగా ఉంచాలనుకుంటున్నారా ఎస్సే. ఎందుకు? నీ ఎదురుగానే కనిపిస్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఏమైందంటే ఎదుటి వ్యక్తిని నాలాగా చూడటం లేదు. అందుకని దీన్ని విలువలకు రారాజు అంటారు. దీన్ని ఎదుటి వ్యక్తిని నేను నాలాగా చూడటం లేదు. నా జీవితంలో జరిగినటువంటిది నేను భగవద్గీత కంఠస్థం పెట్టడం వలన, మా నాయన నాకు చెప్పడం వలన, ఇంకొకరికి భయపడడం వలన నాకు ఈ మార్పు జరగలేదండి. కేవలం హ్యూమన్ వాల్యూస్ అంటే ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేటువంటి మానవీయ విలువలు, వృత్తి ధర్మాలు అనేది ట్రైనింగ్ చేసి ఆ ట్రైనింగ్ని నా జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ప్రయత్నించడం వల్ల మాత్రమే సాధ్యమైందండి. అందుకని మీకు చెప్పాను, మానవుడు శిక్షా సంస్కార అనుసంగి. తల్లి తండ్రి గురువు ఏదైతే పాటిస్తాడో, 2 తప్పుల గురించి మాట్లాడు. లంచం తీసుకోవడం తప్ప రైట్ అని అడిగితే వాడు ఏం చెప్తాడంటే, ముందు తీసుకున్నాడు ఎక్కువ తీసుకున్నాడు, నేను తీసుకున్నాడు తక్కువ తీసుకున్నట్టు అడగండి. తీసుకోవడం తప్ప రైట్ కదా, నేను అడిగిన ప్రశ్న ఎక్కడ నువ్వు చెప్పి నువ్వు చెప్పే సమాధానం ఎక్కడ? అరే తీసుకోవడం తప్ప రైట్ అనే ప్రశ్న గాలి కొలేశారు. అది దీన్ని బట్టి ఇది ఎప్పుడు కూడా అన్నిటికీ దగ్గరగా ఉంటుందండి ఆచరించడానికి. అదే ఈ హ్యూమన్ వాల్యూస్ అనేది అదే మానవ విలువలు అనేది ఏముండదు అక్క. దీని మాన్యత, దీన్ని ఏమంటారంటే మాన్యత అంటారండి. చెప్తాను. దీన్ని మాన్యత అంటారండి. మాన్యత అంటే నేను మీకు గుడి లోపల పోయి కూర్చున్న తర్వాత కూడా చెప్పాను. అది నాకు ఆ పాస్బుక్ వస్తుంది తెలియదు, కానీ విఐపి దర్శనానికి పోవడం ఇవంతా నేను ముందు కూడా పోయినాను, అది లేదని చెప్పట్లేదు. కానీ రాను నాకు ఈ విలువలు నన్ను ఏం చేశాయంటే, అరే విఐపి అయినా ఎవరైనా కూడా మనిషి ఎందుకు మనకి ఇది అని చెప్పి నడిచిపోయినాను. అందరితోనూ లైన్లో పోయినాను, అందరూ నేనుగా చూసే ప్రయత్నం చేస్తున్నానని చెప్పి ఈరోజు మళ్ళీ వాళ్ళు ఏదో చేసినారు కాబట్టి ఆయన నా మీద కండువా వేస్తుంటే నేనేం చెప్పి, నేను మా గురువు గారు కండువా అన్నారు. అక్కడ ఏమవుతుందంటే మీరేమి ఫీల్ అవ్వకండి. నేను మా గురువు గారు అని వేసినప్పుడు స్వామి మీరేమనుకోకూడదు, నేను మళ్ళీ మీరు ఫీల్ కాదు, నేను ఉండేది ఉన్నట్టుగా మాట్లాడేస్తాను. మీరు ప్రేమతోనే చెప్పారు కాదనట్లేదు నేను. అప్పుడు మీరు మీ గురువు గారు మాత్రమే ఇవి వేశారు, పైన వేశారు. అప్పుడు మిగతా వాళ్ళు వేరేగా తెలిసిపోతారు. అందుకనే నిన్నటి నుంచి కూడా నేను నీ బిడ్డగా చెప్తున్నాను, కండువా వేసుకుంటే అక్కడ మీటింగ్లలో అంతా కూడా నేను ఏది కండువా వేసుకోలేదంటే, కండువా వేసుకుంటే మిగతా వాళ్ళకంటే అతను ప్రత్యేకంగా కనిపిస్తాడు. ఆమె చెప్పింది నేను వేసినా సరే వేసుకునే వాళ్ళ పరిస్థితి ఏమంటుంది? కొంతమంది మా గురువు గారు నమస్కారం పెట్టచ్చు, వీడు పెద్ద ఇదే అనే అనుభవం ఎంతమంది ఉన్నారు చూడండి. అందుకని సమాజంలో నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనపడకూడదని, ఒక ప్రత్యేకమైన వ్యక్తి, అందరూ సమానమే కదా. అందుకని లేదని చెప్పట్లేదు. అదే నేను చెప్పినాను, మీకు చెప్పాను ఆ విషయం.
పోతుంది అక్కడ పోనీ దానికి ఇది వేసుకుంటే ఒక రకంగా వేసుకోకుంటే ఒక రకంగా అని కాదు, మీకు క్లారిటీ. అందరినీ ఇప్పినప్పుడు గురువు గారికి తప్పు లేదు. అయ్యో మీరు ఇప్పుడు అలా కాదు, చిన్న ఎగ్జాంపుల్. ఆల్రెడీ వేసుకునే ఉన్నాను, నాకు తెలుసు ఆ విషయం. అలా కాదు, దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. మేమందరం ఉన్నాము, వింటున్నాము. మేము Right. ఇక్కడే ఉంటాం, ఇదే సెక్షన్ లోనే మాది. ఎందుకంటే మేము మీలాగా అలా చేసి లేదు. ఇది చెప్పే అర్హత మీకే ఉంది, అట్టేం లేదు మాకేం కాబట్టి మేము వింటున్నాం. మీకు ఒక స్పెషలైజేషన్ ఉండాలి కదా అని. అది అందుకే ఆ గురు మర్యాద అనేది అది ఇస్తే ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూస్తే ఇప్పుడు సార్ చెప్పింది గురువు అన్నారు కాబట్టి అక్కడ 10 మంది రీచ్ అవుతుంది, ప్రత్యేకత కనబడాలి. దాన్ని ఏమంటారంటే అది రావడం వల్ల, మీరు చాలా మంచి విషయం చెప్పారు. ఈ ప్రత్యేకత అనేది రావడం వల్ల సమాజానికి మేలు జరుగుతున్నప్పుడు దీన్ని నేను వేసుకోవడం వల్ల ఏదైనా పొందాలనుకుంటున్నాను, వేసుకోకపోవడం అనేది కూడా బంధమే. దీన్ని వేసుకోవడం వల్ల నేను ఏదైనా పొందాలనుకుని నేను కానీ కోరితే అది బంధం కదా. అదేవిధంగా ఇప్పుడు నాకు తెలియదు కదా, కాకతాళీయంగా అప్పటికప్పుడు ఆయన మెడలో ఒకటి నా మెడలో ఒకటి వేసినారు వాళ్ళంతే. కానీ మీకు ఇంకా ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఇంకా మీరు ఇంకా నేర్చుకొని ఇంకా జనాలకి అవగాహన ఇవ్వాలని ఇది శక్తి మీకు కలుగుతుంది. అది చెప్తాను చూడండి. ఇది వేసుకున్నా వేసుకోకపోయినా ఒక రకంగా ఉండడాన్నే సహజ స్వీకృతి అంటారు. అంతే, ఇంకేం లేదు. క్లియరా? కొంతమందికి ఇంకా పెరిగిపోతుంది. అదే ఏం పెరిగిపోతుంది, దీనే మాన్యత. అది ఒప్పుకున్నా నేను. అది సమాజంలో అది వస్తుంది, నెక్స్ట్ టాపిక్లో వస్తుంది. అది కూడా వస్తుంది, చెప్తాను. ఇప్పుడు మొదటి దాంట్లో కూడా మనం ఇంకా విశ్వాసం దగ్గర పూర్తి అవుతా ఉందండి. నిన్ను నువ్వు ఆనందంగా ఉంచుకోవాలనుకుంటున్నావా? ఎస్. నువ్వు ఇతరులను ఆనందంగా ఉంచాలనుకుంటున్నావా? ఎస్. నీ పక్కనుండే వాళ్ళను వాళ్ళు ఆనందంగా ఉంచుకోవాలనుకుంటున్నావా అంటే మనం ఎందుకు డౌట్ పడ్డామంటే, బాగా గమనించండి. మొదటి ప్రశ్నలో ఎట్టాగైతే నిన్ను నువ్వు ఆనందంగా ఉంచుకోవాలనుకోవడం నీ ఉద్దేశం, కొన్నిసార్లు ఆనందంగా ఉంచుకోలేకపోవడం సామర్థ్యం కదా. నీలాగానే పట్టుకోండి, మూడో ప్రశ్న కూడా, నీలాగానే ఇతరులు కూడా నిన్ను ఆనందంగా ఉంచాలనే అనుకుంటారు. నిన్ను ఆనందంగా ఉంచాలని అనుకుంటారు ఇతరులు కూడా. కానీ నిన్ను ఆనందంగా ఉంచలేకపోవడం అతని సామర్థ్యమని నువ్వు గుర్తిస్తే, నిన్ను ఆనందంగా ఉంచలేకపోవడం అతని సామర్థ్య లోపం నువ్వు గుర్తిస్తే నువ్వు అతనికి హెల్ప్ చేస్తావు. ఇక్కడ పరిష్కారం చూపిస్తాను. బాగా గమనించండి. ఎదుటి వ్యక్తి సామర్థ్య లోపాన్ని నా బాధ్యతగా తీసుకున్నప్పుడు, చాలా ఇంపార్టెంట్ అండి. మళ్ళీ చూడండి, ఎదుటి వ్యక్తి సామర్థ్య లోపాన్ని నా బాధ్యతగా తీసుకుంటే అతని పట్ల నాకు బాధ్యత పెరుగుతుంది. ఎదుటి వ్యక్తి సామర్థ్యాన్ని నేను గుర్తిస్తే నాకు అతని పట్ల బాధ్యత పెరిగిపోతుంది. ఎదుటి వ్యక్తి ఉద్దేశాన్ని అనుమానిస్తే అతని పట్ల నాకు వ్యతిరేకత పెరిగిపోతుంది. హ్యూమన్ వాల్యూస్కు గుండెకాయ ఇది విశ్వాసం అనేది. మానవ విలువలకే రారాజు ఇది. ఈ పాయింట్ మళ్ళీ చూడండి. ఎదుటి వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని నేను గుర్తిస్తే నాకు అతని పట్ల బాధ్యత పెరుగుతుంది. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా, తీసుకుందాం వద్దా? పెరుగుతుంది. సమాజం ఇప్పుడు ఎట్టుంది అంటే, సమాజాన్ని తిట్టుకుంటూ పోతున్నాం మనం. సమాజం ఇప్పుడు ఎలా ఉందంటే చూడండి, మీరు మీ బిడ్డ ఇప్పుడు ఉన్నాడు, ఆ బిడ్డను ఎత్తుకున్నాడు కొనుక్కోండి, తంతున్నాడు, వదిలేస్తారా? వదిలేయడం లేదు. అదేవిధంగా నీ మనసుకు ఇబ్బంది కలిగేటట్టుగా మాట్లాడిన వాడి పట్ల నువ్వు కనికరించాలి కదా. ఏమైనా తప్పు మాట్లాడింటే నీ మనసుకు ఇబ్బందిగా మాట్లాడిన వాడిని నువ్వు కనుకరించాలి కదా. నిన్ను కోపం చేసుకుని మాట్లాడుతున్నవాడు పేషెంట్, నువ్వు డాక్టర్ అవ్వేమే. నిన్ను తప్పుగా మాట్లాడుతున్నవాడు, నిన్ను అవగాహన చేసుకోకుండా ఉండే ఆయన పేషెంట్, నువ్వు డాక్టర్ కావచ్చు కదా తల్లి. జస్ట్ ఎగ్జాంపుల్. ప్రయత్నం చేద్దాం, ట్రై చేద్దాం. కావచ్చా డాక్టర్ కావచ్చా కాకూడదు? సింపుల్గా. కాబట్టి ఎదుటి వ్యక్తి ఉద్దేశాన్ని అనుమానించేస్తే అతని పట్ల నాకు వ్యతిరేకత పెరిగిపోతుంది.
జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చూడండి. నేను ఆడ దీంట్లో గుళ్ళో ఉన్నానండి. గుళ్ళో ఉండి సెల్లు ఇటు పక్కన పెట్టేసి నేను ఏదో మాట్లాడుతున్నాను. నాగేశ్వరరావు గారు సెల్లు గురువు గారిది కదా, ఆయన మర్చిపోయి పొడిపోతాడని ఆయన ఎత్తి చెవులు పెట్టుకొని పోయినాడు. మర్చిపోయి వెళ్ళిపోతాడేమో అని ఆయన జోలు పెట్టుకున్నాడు. వెంటనే వాళ్ళ నాయనకి కొర్రల బియ్యం తినిపించాల్సి వచ్చింది. మర్చిపోయి అతను ఆటోమేటిక్గా వాళ్ళ నాయనకి కొర్రలు, నేను చూసి సెల్లు కనపడలే. జస్ట్ ఎగ్జాంపుల్ మీకు క్రియేట్ చేసి చెప్తున్నా, ఇదంతా ఉంటే అబద్ధాలే. మళ్ళీ అనుకునేది బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఇటు చూసుకుంటే సెల్ లేదు. సెల్ లేనప్పుడు ఇంకా సెల్లు నేను పోయింది కదా అనుకున్నాను. పోయి నాగేశ్వరరావు నా సెల్ చూసినామంటే నేను దాచాను గురువు గారు అంటే అప్పుడు నేను అతని పైన కోప్పడాలనా? కొంచెం సమయానికి టెన్షన్ అయిపోయారు. అయ్యో సెల్ పోయింది నాకు చెప్పి కదా తీయాలని. మీకు నేను అడిగిన ప్రశ్న మళ్ళీ వినండి. నేను కోప్పడాలనా అని అడుగుతున్నా. పడకూడదు, అది అందరికి తెలిసిన విషయమే. కానీ ఆ సిచ్యువేషన్ కి మీరేమై ఉంటారు, ఆ టైంకి టెన్షన్ అయి ఉంటారు. మీరు ఏమడుగుతారు ఆయన్ని? నాకు చెప్పకుండా నువ్వు ఎందుకు తీసి జోబులో పెట్టుకొచ్చేసినావు? నాకు ఇంతవరకు అది రానేలేదు. నేను అబద్ధం అని ముందే చెప్పినా. మేము కూడా అదే వివరిస్తుంటాము. ఏమండి అలా అనుకుంటారు. టెన్షన్ పడాలనా టెన్షన్ పడిపోయి ఉంటారు. పడాలనా అనేది ప్రశ్న. పడుకుంటారు అని మేము అంటున్నాం. ఖచ్చితంగా పడతాయి. 10,000 20,000 కాదు. సెల్ అంటే అందుబాటు. అదే 2,000 అయితే నేను టెన్షన్ పడను, అదే 1,00,000 రూపాయలు అయితే టెన్షన్ పడతాను. అట్లా 20,000 కానీ ఇంపార్టెంట్ సెల్ స్వామి. ఇట్ డిపెండ్స్ ఆన్ ది వాల్యూ ఆఫ్ విషయాలు. 2,00,000 అంటే సార్, 2,00,000 అంటే చాలా భయపడిపోతాను. భయంలో వాల్యూ కూడా తగ్గుతుంది, తెలుస్తుంది. అదే తక్కువ అనుకో, అదే మేము ఎందుకు రూపాయలు అనుకోండి, 1,000 రూపాయల ఫోన్ అనుకోండి, మనం అంత బాధపడిపోయింది ఏదో అనుకుంటాం. ఇప్పుడు లక్షలో వాల్యూ కాదు సార్, అందులో వాల్యూబుల్ ఉంటాయి. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఒక సెకండ్ లో గుళ్ళో పాపది చిన్నమ్మాయి గుడిపూడి నాగేశ్వర సమాచారం మనకి తెలియదు. ఎంత ఒకవేళ ఎత్తుంటే పరిస్థితి ఏం చెప్పండి? కష్టం అనిపించదా? ఇంట్లో కూడా మేమంతా టెన్షన్ అయ్యి ఉండమా? అయ్యో గురువు గారిది ఇలా అయ్యింది అనేసి అందరికి వస్తుంది. టెన్షన్ లేకుండా ఎలా అవుతాం? ఇలా మీరు ఎవరైనా టెన్షన్ పడతారనే ఉద్దేశంతోనే ఎగ్జాంపుల్ క్రియేట్ చేసి చెప్తున్నానని ముందే చెప్తే కూడా అడిగారు. నా దగ్గర ఆప్షన్ మీకు నేను ఇచ్చిన ఆప్షన్ ఏదంటే టెన్షన్ పడాలనా వద్దా అని మిమ్మల్ని అడిగినా. మీరు టెన్షన్ పడితే ఎట్టుంటుందో నాకు ఎక్స్ప్లెయిన్ మొత్తం లైవే ఉండని పర్లేదు. రికార్డ్ కొంచెం నేను అడిగిన ప్రశ్న ఏంటంటే టెన్షన్ పడాలనా వద్దా అని అడిగినా. పడతారా లేదా అనే ప్రశ్న కాదు. నేను అడిగిన ప్రశ్న టెన్షన్ పడాలనా వద్దా అని అడిగినా. ఇప్పుడు ఏమైందంటే ఇదే విధంగానే మనం ఏం చేస్తున్నామంటే ఒక చిన్న ఇష్యూని సహజమైనటువంటి ఇష్యూని మనం ఏం చేస్తున్నామంటే భూతద్దంలో పెట్టి చూసి సహజంగా సమాజం మీరు వివరం కోసమే చెప్పారు, నేను లేదని చెప్పట్లేదు. కానీ ఒక చిన్న ఇష్యూని భూతద్దంలో పెట్టి దాన్ని తిప్పి క్యాసెట్ వేసి చూస్తున్నాం మనం. ఇప్పుడు రియల్ ఇన్సిడెంట్ చెప్తాను. నేను కార్వేట్ నగరం కాలేజీలో చేరి 10 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. 10 సంవత్సరాలు పూర్తి. ఒక మంచి కెమెరా ఇచ్చారు డిపార్ట్మెంట్కి. కెమెరా మీకు అది కూడా చెప్పేస్తున్నాను. మీరు ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ చెప్తేనే మీరు దాంట్లో ఉండే నెంబర్లకి అంటే దాంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయినారు మీరు. అందుకని అవుతున్నాం మేము. సరే ఇప్పుడు ఇంకో వస్తువు రియల్ జరిగింది చెప్తున్నాను. ఇంకా దాన్ని నేను కొనలేదు.
ఏమైందంటే ఫేర్వెల్ ఫంక్షన్ జరుగుతుంది. తెలుగు డిపార్ట్మెంట్కి సపరేట్ కెమెరా ఇచ్చారు. సోనీ కెమెరా బ్రహ్మాండం, కొత్తది, భలే ఉంది, భలే క్యాప్చర్ చేస్తుంది, మళ్ళీ వీడియో బ్రహ్మాండం తీసి దాంట్లో. అటువంటి కెమెరా అది 15,000 రూపాయలు వాల్యూ అంట. అది ఇచ్చినారు. ఎప్పుడు బెల్ట్లో దాన్ని వేసుకుని ఇంకా నేను బాగా అన్ని కెమెరా ఎక్కడ పోయినా కెమెరా తీసుకునేది, దాన్ని మళ్ళీ లోడ్ చేసేది. నా డ్యూటీ నేను ఉపయోగపడుతుంది కదా డిపార్ట్మెంట్ వరకు పెట్టుకునేవాడిని. ఇది అడ్డంగా ఉంది అని బాత్రూంలో అర్జెంటుగా ఏదో పోవాల్సి వచ్చింది. నేనేం చేసినాను, ఈ కెమెరా నాది సెల్ ఫోన్, ఈ రెండు తీసి బాత్రూమ్కి బయట పెట్టి, ఫేర్వెల్ జరుగుతూ ఉంది, నేను ఉద్యోగం చేసే కాలేజీలోనే కదని బయట కెమెరా సెల్లు రెండు ఇక్కడ పెట్టేసి బాత్రూంలోకి పోయి బయటకు వచ్చేటప్పటికి ఆ రెండు లేవు. కెమెరా లేదు, సెల్ ఫోన్ లేదు. ఇప్పటి వరకు లేదు అవి. 5 ఏళ్ళు అయింది. లేదు, ట్రైనింగ్ అప్పుడు, ఆ ట్రైనింగ్లో నుంచి వచ్చినాను అప్పుడే. నేను అదే పడాలని ఇప్పుడు వెంకటేష్ గురించి కాదు మాట్లాడుతుండేది, ఇష్యూ వెంకటేష్ గురించి కాదు, ఇష్యూ చెప్తున్నా మీకు. ఇట్లాంటి జీవితంలో అందరి జీవితంలో కామన్ కదా. 5 ఏళ్ళు అయింది. సహజ స్వీకృతి ప్రకారం ఇంప్లిమెంట్ చేసుకోవడం ఆలోచించినప్పుడు జీర్ణించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవు. మీ ఇష్టం. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఆడిట్లో చెప్పేటప్పుడు అది వస్తూ ఉంది. ఇంకా కొనలేదు నేను, అడుగుతున్నారు. 15,000 రూపాయలు సెల్ పోతే పోయింది, ఇంకొక సెల్ కొనుక్కున్నాను. కానీ డిపార్ట్మెంట్ కెమెరా కదా, అవసరమైతే 15,000 పెట్టి మళ్ళీ కొనివ్వాలంతే కదా. ₹1,00,000 జీతం వస్తుంది, 15,000 కెమెరాకి ఎందుకు ఊరికే టెన్షన్ పడేది? ఏం అవసరం ఉంది? గవర్నమెంట్ మనకు ₹1,00,000 జీతం ఇచ్చేటప్పుడు 15,000 పెట్టి కెమెరా కొనిలేమా? ఏం టెన్షన్ ఏం చేసుకుంటారు? చెప్పండి. మంచి ఎగ్జాంపుల్ చెప్పండి. లేను వాడికి కెమెరానే ఉండదు. సరే ఉండండి, లేని వాడికి పోయిందని టెన్షన్ పడాలనా? టెన్షన్ పడితే ఆరోగ్యానికి మంచిదే? చెప్పండి. చెప్పండి. పిల్లలు ఒక దగ్గర చూసినారనుకో, నీ దగ్గర డబ్బు ఉందా లేదా అని ఆలోచించేది ఇంట్లో. అమ్మ నాయన వచ్చే ఓకే 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 నాకు ఆ వస్తువు తెచ్చి పెడితేనే ఉంది అది వస్తుంది. నెక్స్ట్ ఆ సబ్జెక్ట్ నెక్స్ట్ పాయింట్లో వస్తుంది. కాబట్టి ఇంకో పాయింట్లో వస్తుంది. నెక్స్ట్ సంబంధాల్లో చూడండి. నేను హ్యూమన్ వాల్యూస్కి పోవడం వల్ల ప్రయోజనాలండి, ట్రైనింగ్ నేర్చుకోవడం వల్ల ప్రయోజనాలు. జస్ట్ 2 years అయిందండి. 2 years డైలీ ఉదయం నుంచి సాయంత్రం వరకు 20 రోజులు రిఫ్రెషర్ కోర్స్ ఎస్వి యూనివర్సిటీలో. దీనిపైనే చెప్పాలి, మనసు పైనే. ఆ ఉపన్యాసం కూడా మనసు పైనే. మానసికంగా స్థిరంగా ఉండడం అంటే ఎట్లా అనేదాన్ని చెప్పాలా. ఎవరికి ఇష్టం ఇదే. రిఫ్రెషర్ కోర్సులో కూడా ఇదే, మానసికంగా స్థిరంగా ఉండడం అంటే ఎట్లా అని చెప్పమని చెప్తే ఒక్కొక్కరు చెప్తా ఉన్నారు. 10 మంది అయింది, ఇంకా 4 ఉన్నారు నాకు. నేను 5వ వాడు. అంటే ఇంకొక 10 నిమిషాల తర్వాత నేను వెళ్ళాలి. ఇంటికాడ నుంచి బైక్ తీసుకొని వచ్చినాను, క్లాస్లో కూర్చున్నానండి. ఉదయం టైం 11 గంటలు. రియల్ ఇన్సిడెంట్ అండి. అప్పుడు నన్ను పిలవబోతున్నారు, ఇంట్లో నుంచి ఫోన్ వచ్చింది. మానసికంగా స్థిరంగా ఉండడం అంటే ఎట్లా ప్రశ్న. నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ తీసుకుని బయటకు వచ్చాను. ఫోన్ తీసుకుని బయటకు వస్తే క్రికెట్ ఆడుతున్నాడంట అబ్బాయి ఎక్కడ గ్రౌండ్లో. మీకు తెలుసు, బాబురాజు కొడుకు మా అబ్బాయి క్రికెట్ ఆడుతున్నారు. ఈ క్రికెట్ బాల్ అబ్బాయికి ఇక్కడ తగిలింది, స్పృహ లేదు, పడిపోయినాడండి. మాటలు లేవు, పడిపోయినాడండి. కాసేపు తర్వాత నోట్లో నురుగు వస్తూ ఉందండి. మరి ఏం చేశారంటే హాస్పిటల్కి ఎత్తుకొని పోయినామంటారు. ఎక్కడికి ఎత్తుకుపోయామంటే పుత్తూరుకి ఎత్తుకొని పోయినామంటారు. ఆయన బాబురాజు డాక్టర్ వచ్చినాడంట, కాదంట, ఏదో రాసిందంటే పుత్తూరుకి ఎత్తుకున్నాడంటే. ఇంకా అప్పుడు ఏం చేయాలి చెప్పండి? నాకు వచ్చిన టాపిక్ ఏంది? మానసికంగా స్థిరంగా ఉండడం ఎట్లా. క్రికెట్ ఆడుతూ అబ్బాయి స్పృహ తప్పిపడిపోయినాడు, మాట్లాడడం లేదు, మీరు అర్జెంటుగా రావాలి అని చెప్పారు. వెంటనే బాబురాజు కొడుకుతున్న క్రికెట్ బాబురాజు డాక్టర్కి ఫోన్ చేసిన. ఆయన ఫోన్ తీయట్లేదు.
నా వంతు వచ్చేస్తుంది ట్రైనింగ్లో, అది పక్క పర్ఫెక్ట్ నేను పోయి చెప్పాలడా. ఫోన్ చేసి డాక్టర్ దగ్గర పంపించేసి చెప్దాంలే అనుకున్నా. బాబురాజు డాక్టర్ తీస్తే డాక్టర్ ఫోన్ తీయట్లేదు. బాబురాజుకి ఎదురుగా ఉండేటువంటి ఆయన ఎవరో మీ సేవ మధు లావుకున్నాడు. మధుకు ఫోన్ చేసిన, మధు ఫోన్ ఎత్తున్నాడు కానీ పుత్తూరులో ఉన్నాడంట. డాక్టర్కి ఫోన్ ఇచ్చేవాళ్ళు లేరు. ఆ టైంలో పూజారి వెంకటేశం గారు ఏం చెప్పాలి ఆయన, నేరుగా పోయినా ఇదే చెప్పిన. మానసికంగా స్థిరంగా ఉన్నట్టు నేనేం ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వలేదండి. నేను ఇప్పుడు ఇందాక ఫోన్ పెట్టేస్తున్నది మీరు ఏమనుకున్నారు. మా అబ్బాయి ప్రస్తుతం క్రికెట్ ఆడుతూ బాల్ తలకు తగిలి స్పృహ తప్పి పడి ఉన్నాడంట, హాస్పిటల్కి ఎత్తుకొని పోతున్నారంట. ఇప్పుడు నన్ను మీరేం చేయమంటారు అని చెప్పిన. వాళ్ళంతా లేచి బైక్ పెరుక్కునేదానికి వస్తున్నారు. సార్ బైక్ ఎత్తుకుని ముందే చూడండి సార్, మీరు చూసుకుంటాం కానీ పోయి హాస్పిటల్ బాగా నయం చేసుకుని మళ్ళీ రేపు పొద్దురు క్లాస్ మీరు లేచి చూడండి సార్. నేను మానసికంగా స్థిరంగా ఎట్టున్నారు. నన్ను అడిగి మీరంతా టెన్షన్ పడుతున్నారు ఎందుకని అడిగినా నేను పోలేదు. నేను కానీ బైక్ తీసుకొని పోతే నిజంగా టెన్షన్ కూడా బైక్ తీసుకొని పోతే నాకు కూడా యాక్సిడెంట్ అవుతుంది. చూడు కరెక్ట్గా వచ్చినారు ఇప్పుడు లైన్లో. కాబట్టి వాటి గురించి అంతా మాట్లాడి అదే ఇష్యూ చెప్పిన. ఇటువంటి ఇన్సిడెంట్ నిజంగా మన జీవితంలో ఎక్కడ జరిగినప్పటికీ కేవలం టెన్షన్ పడడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండదు. ఆలోచనతో నిర్ణయం తీసుకోవాలి. నాలాగానే మాట ఉపయోగించలేదు కానీ ఆలోచించి తగిన వైద్య సౌకర్యాల కోసం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఉపయోగం ఉంటుంది. టెన్షన్ పడి బైక్ ఎత్తుకుని పరిగెత్తే ఉపయోగం వచ్చేది. 50 కిలోమీటర్ల దూరం నేను 50 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడం ఇదే చెప్పాను. 50 కిలోమీటర్ల దూరం బైక్ తీసుకుని జర్నీ చేయడానికంటే 10 నిమిషాలు ఫోన్ ట్రై చేసి ఆ వైద్య సౌకర్యాలకు ఏర్పాటు చేద్దాం, ఏమవుతుంది అని చెప్తే అదే చెప్పేది. ఇదంతా కూడా ఇంకొకటి చుట్టుపక్కల ఉండే డాక్టర్లు ఎవరైనా కూడా అబ్బాయిని సేవ్ చేయాలని చూస్తారు ఎవరైనా. కాబట్టి ఈ 2 ఇన్సిడెంట్లు, ఈ 2 ప్లస్ సెల్ ఫోన్ ఒకటి 3 ఇన్సిడెంట్ల వల్ల మానసికంగా స్థిరంగా ఉండడం అందరికీ సాధ్యమైన విషయమే. సరైన అవగాహన మీ అందరికీ కూడా మనందరికీ సాధ్యమైన విషయమే. వ్యక్తికి సరైన అవగాహన లేకపోవడం వలన ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు కూడా మనం మానేయడం వలన ఎంతసేపు దీన్ని తడుముకుంటూ ఉన్నాం. ఈ సెల్ని క్లాసులో తడుముకుంటున్నారు. నేను ఒక ప్రాక్టీస్ చేసి మళ్ళీ మీకు చెప్తున్నానండి. నేను ప్రాక్టీస్ చేశానండి 3 days. అది సంఘటన ఏదైనా పక్కన పెట్టండి. 3 days పూర్తిగా సెల్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు సెల్లు బైకు ఈ 2 ఉపయోగించడం మీరు చూసిందే కదా, రోజు నడిచిపోయినా కదా. సెల్లు బైకు 3 రోజులు పూర్తిగా యూజ్ చేయలేదు నేను. సెల్లు ఉపయోగించకుండా బైక్ ఉపయోగించకుండా 3 రోజులు కాలేజీకి నడిచిపోయి వచ్చిన. మళ్ళీ మామూలుగా యూజ్ చేస్తున్నాను. ఏం ప్రయోగం చేసినానంటే ఎంతసేపు సెల్లు వాడడం వల్ల ఆరోగ్యానికి కానీ కంటికి కానీ ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి సెల్లు లేకుండా జీవించలేమా చూద్దామని 3 రోజులు చూసి మళ్ళీ కొద్దిగా పరిమితంగా వాడడం మొదలెట్టాను. అవసరానికి మాత్రం ఉపయోగించుకుంటున్నాను అనమాట. ఈ విధంగా ఎవరికి వాళ్ళు కానీ మీరు ప్రయోగించి చూసుకున్నట్లయితే మాత్రమే ఇది ఇంప్లిమెంట్ అవుతుంది తప్ప నోటి మాటలు నేను నేర్చుకుని ఒకటి పోయి చెప్పేది కాదు. ఇది సింపుల్. కాబట్టి విశ్వాసము అంటే నా చుట్టుపక్కల వాళ్ళు నా మంచి కోరుతున్నారని నేను అనుకోవడాన్ని విశ్వాసము అంటారు. నా చుట్టుపక్కల ఉండే వాళ్ళు నా మంచిని కోరుతున్నారని నాకు నమ్మకం పెట్టుకుంటే, నేను నమ్మకం పెట్టుకుంటే అది విశ్వాసం, ఎదుటి వ్యక్తి కాదు. కాబట్టి దీంట్లో 2 అంశాలు, ఒకటి ఉద్దేశం, ఒకటి సామర్థ్యము. ఎదుటి వ్యక్తి ఉద్దేశాన్ని అనుమానిస్తే అతని పట్ల నాకు వ్యతిరేకత పెరుగుతుంది. ఎదుటి వ్యక్తి సామర్థ్యాన్ని అనుమానిస్తే అతని పట్ల నాకు బాధ్యత పెరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా నాలో సామర్థ్యం లేనటువంటి విషయాల్ని నాకంటే ఎక్కువ సామర్థ్యం ఉండే వాళ్ళ దగ్గర తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు పాట బాగా పాడతారు. నాకు అన్నమయ్య కీర్తనని యథాతథంగా పాడే రాగం నాకు రాదు. నా రాగం వింటే ఎవరికైనా రోగం వస్తుంది. కాబట్టి నేను మీ హెల్ప్ తీసుకుంటాను. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు, మీరు నా హెల్ప్ తీసుకున్నారనుకోండి, మీరు కత్తి నేను పదును. ఇప్పుడు జీవితం ఎలా ఉంది చూడండి. దీన్ని బట్టి చూస్తే మరి మీ పాటకు నా మాట తోడైతే అగ్నికి గాలి తోడైనట్టు కదా. విన్-విన్ సిచ్యుయేషన్. బోత్ ఆర్ విన్నింగ్. ఎస్,
కాబట్టి దీన్ని స్నేహం అంటారు. ఈ స్నేహం అనేది ఇది తర్వాత రెండో పాయింట్ ఏంది కాబట్టి విశ్వాసము సమ్మానం గురించి చెప్తాను, తర్వాత మూడోది స్నేహం అక్కడ వచ్చి చెప్తాను. ఇప్పుడు సమ్మానం అండి, విశ్వాసం గురించి క్లియర్ అందరికీ. విశ్వాసం అనేది విలువలకు రారాజు. విశ్వాసం అంటే నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు నా మంచినే కోరుకుంటున్నారని నేను నమ్మకం కలిగి ఉండడాన్ని విశ్వాసం అంటారు. ఈ విశ్వాసంలో నేనేం చేయాలంటే ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తి ఉద్దేశాన్ని తప్పులు పట్టకూడదు. నాకు తెలిసి ఎదుటి వ్యక్తి ఉద్దేశాన్ని తప్పులు పట్టే రోగాన్ని నేను మానుకుంటే నేను ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటానేమో. మిమ్మల్ని చూస్తేనే నాకు వచ్చేస్తుంది మాటలన్నీ కదా. ఎదుటి వ్యక్తి ఎట్లా ఏం చెప్పాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటా. ఎదుటి వ్యక్తి ఉద్దేశాన్ని తప్పుబట్టే రోగాన్ని నేను మానుకుంటే నేను ఆరోగ్యంగా ఉంటాను. మళ్ళీ వచ్చేసింది. క్లియర్గా ఉందా? కాబట్టి దీన్ని విశ్వాసం అంటారు. ఇక్కడికి ఇది పూర్తయిందండి. నెంబర్ 2 సమ్మానము. మానవుడిలో 9 అంశాలు ఉంటాయి. ఈ 9 అంశాల్లో నేను దేన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయినా భూమి పొరల వల్ల భూకంపం వచ్చినప్పుడు నాలో పొరల వల్ల కోపం వస్తుంది. రెండవ పాయింట్కి వచ్చేసాను. సమ్మానము, సమ ప్లస్ మానం అండి, ఈక్వాలిటీ. సమా ప్లస్. సహజంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే మనుషుల్ని 3 రకాలుగా కొలుస్తాం. 3 రకాలుగా కొలుస్తామండి. ఏం చేస్తామంటే మానము అంటే కొలుచుట, అంచనా వేయుట. నెంబర్ 1 అవమానము లేకపోతే అవమూల్యము. ఏం చేస్తామంటే వీడికి ఏం తెలుదురా అంటాం. మామూలుగా అంటారు కదా నేను, వీడికి ఏం తెలియదు అంటాం. మీరే చెప్పండి, ఏమీ తెలియని వాడు ఎవరైనా ఉంటారా? మీరు చెప్పండి. ప్రపంచంలో ఏం తెలియని వాడు ఎవరైనా ఉంటాడా? నాయన బైక్ వచ్చా, మరి వాడికి ఏం తెలియదు ఎట్టంటారండి మీరు? ఈత వచ్చా, క్రికెట్ వచ్చా? ఉండండి. ఇన్ని వచ్చని మీరే చెప్తూ మీకేం రాదు. దిస్ ఈజ్ అవమానము, అవమూల్యం అండి. దీన్ని రాసుకోండి. డిస్కరేజ్ అంతే కదా, ఏమంటారు డిస్కరేజ్. సమ్మానం అది రెండో పాయింట్ ఏం పాయింట్ సమ్మానం కదా. అందులో 3 అంశాలు చెప్తానండి. నెంబర్ 1 దాని అండర్ ఎవాల్యుయేషన్ ఇప్పుడు చెప్పింది. అండర్ ఎవాల్యుయేషన్ ఇప్పుడు చెప్పింది. అట్లా కాకుండా వీడు ఎప్పుడైనా తప్పితే స్కూల్లో ఫస్ట్ క్లాస్ వచ్చేసినాడు అనుకో, మా వాడు పెద్ద మేధావి అట్లనే సార్. మళ్ళీ అంటే మనం చేస్తున్నాం. ఎప్పుడైనా ఎంకరేజ్ చేయడం తప్పు కాదు, డిస్కరేజ్ చేయకుండా అర్థం చేసుకుంటూ తెప్పాలి. కానీ ఈ సమ్మానం అనేది అని చెప్తాను చూడండి. సమ్మానం అంటే సమమైన మానం, కానీ మనం అది చేయట్లేదు. వాడిని సమ్మానం చేయట్లేదు, అవమానం చేస్తున్నాం. నెక్స్ట్ జీవితానికి సంబంధించిన విషయాలు చెప్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న 12వ అధ్యాయాన్ని బ్రహ్మాండంగా పాడారు. వీళ్ళు బ్రహ్మాండంగా పాడారు. వీళ్ళకి మించిన వాళ్ళు ఇంక లేదనేస్తారు. ఏమ్మా మనకు అవసరమా అనేసారు చాలామంది. మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది కదా. ఒక్క అధ్యాయాన్ని చెప్పినంత మాత్రం వీళ్ళు మనల్ని మరి పొగిడితే మనం నేర్చుకోవడం అయిపోదా? మనకి ఇంకా నేర్పియాలి కానీ, అంతే కదా. ఎంకరేజ్ చేయొచ్చు, ఏదైనా పుస్తకాలు తీసేయచ్చు, బాగా చెప్పారని చెప్తే చాలు. అంతేగాని వీళ్ళంతా పెద్ద మేధావులని మనకు అవసరం అదంతా. కాబట్టి అది కూడా అవమానించడమే. నెంబర్ 1 అండర్ ఎవాల్యుయేషన్. నెంబర్ 2 ఓవర్ ఎవాల్యుయేషన్. మనం చేస్తున్నాం, ఇంకోటి చేస్తాం. అదర్వైజ్ ఎవాల్యుయేషన్ ఒకటి ఉండదు. అదేం తెలుసా? పంది వారు తింటాడే, పంది ఫీల్ అవదా? అదే ఇప్పుడు అదే గయ్యాలి కదా. అంత మంచి పేరు ఎవరిని పెట్టుకొని కూడా చేసినాం. ఇప్పుడు 3 చెప్పానండి. సెకండ్ వాల్యూ పేరు సమ్మానము. దాని కింద 3 చెప్పాం. ఏంటి? ఒకటి అండర్ ఎవాల్యుయేషన్, ఒకటి ఓవర్ ఎవాల్యుయేషన్, ఒకటి అదర్వైజ్ ఎవాల్యుయేషన్. వీడికి ఏమీ తెలియదు అని ఇప్పుడు మనం ఎంత సరదాగా చెప్పుకుంటున్నాం. కానీ వాడు అప్పుడు ఎంత బాధపడినాడో మీరు చెప్పినప్పుడు ఒకసారి గుర్తుంచుకోండి. ఎంత బాధపడినాడు చూడండి. అటువంటి మాటలు మనం శిక్షణ సంస్కారం అంటే మీకు చెప్పింది ఇదే. మనం అటువంటి మాటలతో వాళ్ళని సూటిపోటి మాటలతో చెప్పి 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 వాడిని తగ్గించేస్తున్నాం.
నేను కూడా చాలా జీవితాల్లో కొంతమంది జీవితాల్లో చూశాను. ఆ తండ్రి ఆ కొడుకుని డిస్కరేజ్ చేసి 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 వాడు దేనికి పనికి కూడా తయారవుతాడు ఎవరైనా సరే. అది మరి మనం చాలామంది తల్లిదండ్రులు ఆ బిడ్డల యొక్క ఉన్నతిని కాంక్షించకుండా ఎంకరేజ్ చేసి సరైన ఎంకరేజ్ లేకుండా ఇబ్బంది పడిన బిడ్డలు ఎంతోమంది ఉన్నారండి. అట్లా బాగా గమనించండి. ఈ విషయంలో మాత్రం ఉండేది ఉన్నట్టుగా చెప్తాను నేను. మా నాన్నగారు ఏం చేశారంటే 10th ఫెయిల్ అయినానని చెప్పి ఇంకెప్పుడు స్కూల్ అనే మాటే దగ్గర రాకూడదు అని చెప్పేసి టీసీ తీసుకునేదాని రానన్నాడు. టీసీ తీసుకొచ్చి వేరే స్కూల్లో చేరాలంటే ఒప్పుకోలేదు మా నాయన. ఆ విషయంలో మళ్ళీ మా ఆయన కలుగు చేసుకొని ఎంకరేజ్ చేసి నువ్వు ఎంతైనా చదువునని, ఎంత డబ్బైనా కడతాను, మా ఆయన కలుగు చేసుకుని ఎంతైనా చదువు, నువ్వు ఏమన్నా చదువుకోరా, నేను డబ్బు ఇస్తాను, నువ్వు ఫీజులకి దానికి భయపడొద్దు, చదివేదానికి నువ్వు ఏమన్నా నువ్వు చదువురా పెద్దోడు గారు. ఈ విషయంలో మా ఆయన నేను చెప్పుకోవడం అది నా ధర్మం. కాబట్టి ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన నిజంగా నేను ఫెయిల్ కాకపోతే ఇన్ని విషయాలు నేర్చుకొని ఉండలేనండి. చాలా ఇంపార్టెంట్ అండి. నేను 10th ఫెయిల్ అవ్వడం పెద్ద తప్పు అనుకున్నారా? ఫెయిల్ అయితే ఆత్మహత్యలు చేసుకుంటారా? ఆ ఫెయిల్ అయితే తల్లిదండ్రులు పిల్లల్ని తిడతారా, కొడతారా? ఏం పని అది? ఏం అవసరం వచ్చింది? బల్బు కలిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ ఎన్నోసార్లు ఫెయిల్ అయినప్పటికీ ఆ మాట చెప్పబాకండి. అన్నిసార్లు కూడా నేను 1000 times నేను బల్బు తయారు చేయలేనని తెలుసుకున్నాను. 1001వ బల్బు తయారు చేయగలని తెలుసుకున్నా కానీ ఇందులో ఎన్నో విషయాలు నేను తెలుసుకునిందే ఉంది తప్ప నేను అది ఫెయిల్ కాదు అంటాడు ఆయన. ఏమని బ్రహ్మాండంగా అనొచ్చు, బాగా చదవండి అనొచ్చు. అడగచ్చు, నాయనా బాగా చదవండి అని చెప్పొచ్చు మనం. నీకు మించిన మేధావి లేదు, నువ్వు చదవాల్సిన పని లేదు అనొచ్చా? అనకూడదు కదా. అట్లా అనొచ్చా? అట్లా అనకూడదు. కాబట్టి బాగా చదవకపోతే అమ్మాయి బాగా చదవడానికి తగిన సౌకర్యాలు కల్పించాలి, ఎంకరేజ్ చేయాలి. బాగా చదివితే పర్వాలేదమ్మా, కీప్ ఇట్ అప్, మంచిదినైనా బాగా చదువుకో అని చెప్పి ప్రోత్సహించాల్సిందే కానీ, ఎంకరేజ్మెంట్ చేయాల్సిందే కానీ అట్లా కాదమ్మా సౌమ్య నీకు మించిన వాళ్ళు లేదు, ఇంకా నువ్వే ఇంకా పెద్ద కింగ్, నువ్వే కలెక్టర్ అయినా ఇప్పుడే మానేస్తావు చదువు మనం చెప్పి అట్లా అని చెప్పి 0 మార్కులు తెచ్చుకుంటే గుమ్మను వండుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఫెయిల్ అయిన వాళ్ళని చూసి బాగా గమనించండి. ఫెయిల్ అయితే నేను ఫెయిల్ అవ్వడం వల్ల నా అనుభవానికి ₹10 సైకిల్ పంచర్ వేసాను, ₹20 కూలి మడకు దున్నాను, నేను సైకిల్ పంచర్ వేయడం నేర్చుకున్నాను, స్కూటర్ పంచర్ వేయడం నేర్చుకున్నాను, స్కూటర్ మెకానిక్ నేర్చుకున్నాను, ఎలక్ట్రీషియన్ పని నేర్చుకున్నాను, సొంతంగా మా ఇంట్లో ఏదైనా లైట్లు పోతే నేనే వేసుకుంటాను, ఫ్యాన్ పోతే నేనే బిగించుకుంటాను, మరి వ్యవసాయం నేర్చుకున్నాను బాగా. నేను ఫెయిల్ అయ్యి 2 సంవత్సరాల అనుభవానికి తర్వాత చదువు విలువ తెలుసుకొని బిల్ గేట్స్ సక్సెస్ స్టోరీ చదివి 10 ఉద్యోగాలు సంపాదించా. అదే నేను 10th పాస్ అయింటే 10thలో 106 మందిలో 4 పాస్ అయినారు, 4లో ఒక్కడే డాక్టర్ అయినాడు, మిగతా వాళ్ళు పెట్రోల్ బంకులోనూ ఆవులు మేపుకుంటూ ఉన్నారు. ఫెయిల్ అయిన వాళ్ళలో చాలామంది ఉద్యోగస్తులై ఉన్నాం. ఫెయిల్ అనేది ఒక మంచి పాఠం నేర్పుతుంది. ఫెయిల్ అనేది ముగింపు కాదు, గుర్తుపెట్టుకోండి. ఫెయిల్ అనేది నేర్చుకోవడానికి వచ్చినటువంటి ఒక మెట్టు, దానిపైన అడుగు పెట్టు, ఆ తర్వాత కొట్టు, విజయాన్ని కొట్టు, ఇంకంతే. కాబట్టి ఎప్పుడు కూడా ఫెయిల్ అయినంత మాత్రం డిస్కరేజ్ అవ్వాల్సిన అవసరం లేదు, డిస్కరేజ్ చేయవలసిన అవసరం లేదు. ఇంకా ఉడుం పట్టు గట్టిగా. ఎస్. కాబట్టి మనం అవమానిస్తున్నాము, అధిమూల్యం చేస్తున్నాము, అదర్వైజ్ ఎవాల్యుయేషన్ అంటే వేరొక రకంగా పోల్చి తిడుతున్నాం. పంది మాదిరి, గాడిద మాదిరి అని ఇతర జంతువులతో పోల్చి మనం తిట్టకూడదు. ఈ 3 మనం చేస్తున్న 3 అవమానాలేనండి. 3 అవమానాలు. మీరు తిట్టబాకండి, మీరు పొగడబాకండి, ఉండేది సమమానము. రైట్, మంచి మార్కులు తెచ్చేవారనైనా బాగా సమమానము. రైట్ ఎవాల్యుయేషన్ ఈజ్ రైట్. సరిగ్గా కొలవడం మనం నేర్చుకోవాలి. రైట్ ఎవాల్యుయేషన్, అండర్ ఎవాల్యుయేషన్. రాత్రి వచ్చింది ఆ పదం అనామకుడు. చిన్న పదాలు ఏవి? అనామకుడు అంటే చాలా చిన్న పదం. అర్థమైతే అంటే అనామకుడు అంటే అర్థం ఏంటి? పేరు లేనివాడని అర్థం.
లేని వాడు అలాంటి వాడికి ఏమీ తెలియదు అనుకున్నా. అది కాదు చూడి. రాత్రి విన్నారా మీరు అనామకుడు పదం రాత్రి విన్నారు కదా. అనామకుడు అంటే భగవంతుడు అని అర్థం. అనామకుడు అంటే వాడు అనామకుడు అంటే ఎవరు పేరు అనాదినాథ విష్ణు సహస్రనామంలో పేరు అది. అంతెందుకు మీరు ఒక్కొక్కసారి తిట్టుగా కనిపించేది పొగడతా, అది వేరే విషయం. ద్వంద్వార్థాలు వస్తాయి. ఓహో గరల కంట నిన్ను చూస్తేనే ఒళ్ళు మంట కన్నోళ్ళే లేరంట ఎట పుట్టావో చెప్పమంట. అది తిట్టు కాదు, దాన్ని నిందాస్తుతి అంటారు. కన్నోళ్ళు లేదు అంటే ఆయనకు పుట్టుకు లేదని అర్థం. ఎట్ట పుట్టావంటే భగవంతుడు పుట్టడం పెరగడం సావడం ఉండదు, అంతటా నిండి ఉన్నాడు భగవంతుడు అర్థం. అది తెలియని వాళ్ళ తిట్టు అనుకుంటారు. కానీ అంత పరిపక్వత పిల్లలకు ఉండదు కాబట్టి మనం వాళ్ళని తిట్టడం, కొట్టడం, తర్వాత పొగడడం ఇవన్నీ పక్కన పెట్టి రైట్ ఎవాల్యుయేషన్ చేద్దాం, ప్రోత్సహిద్దాం. పిల్లలే కాదు, పిల్లలు పెద్దలను కానీ పెద్దలు పిల్లల్ని కానీ ఏమైనా తెలియకపోయి నాయన నీకేం తెలియదు నాయన అంటే ఎట్ట, ఏం తెలీదా ఎట్ట, ఏం తెలియకుండా నేను ఇంత పెద్ద నేను వచ్చిందండి. మా అక్కలు ఇద్దరు ఉన్నారండి, లేనండి ఇక్కడ. అక్కలు ఎవరు అందంటే మా అమ్మకి ఏం తెలీదు అందండి. అంటే మా చెల్లి ఏం తెలీదు అంట. ఈసారి అన్నామంటే తొక్క తీసేస్తాం. ఏమందండి కాబట్టి చూశాడు అంటే ఇటువంటి మీరు ఇటువంటివి సరదాగా పనికి వస్తాయి. కానీ ఇటువంటి సరదాగా సాగిపోయే సంసారం సరదాల సంసారంగా ఉంటుంది. కానీ మంచి పదాలు బాగుంటాయి. కానీ అట్లా కాకుండా ఓకే సార్, నిన్న ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు విన్నారా పదం మీరు? ఓకే, ఇట్లాంటి పదాలు ఇది సరదాగా సాగిపోయేటువంటిది బాగుంటుంది. కానీ కుటుంబాలు ఇప్పుడు సరైన అవగాహన లేకపోవడం వల్ల నరకప్రాయంగా ఉన్నాయి. నిజంగా చెప్పండి, ఇది 4 లెవెల్స్లో జరగాలండి. 4 లెవెల్స్ అంటాను దీన్ని. నెంబర్ 1 ఇండివిజువల్, ముందుగా ఇండివిజువల్ అవేర్నెస్ కావాలి. నెంబర్ 2 ఫ్యామిలీ, నెంబర్ 3 సొసైటీ. అది 4 లెవెల్స్ అంటారండి. నెంబర్ 1 ఇండివిజువల్, సరైన అవగాహన ముందు నాలో కలగాలి. నెంబర్ 2 సొసైటీ, అంటే సొసైటీలో కలగాలని కాదండి. అయ్యో మళ్ళీ అట్లా పోయారు, నేను కూడా అట్లా నాకు అర్థం చేసుకునేది ఫస్ట్ తప్పుగా. నెంబర్ 1 ఏంటి? ఇండివిజువల్లో రైట్ అండర్స్టాండింగ్ కదా. నెంబర్ 2 ఏంటి? కుటుంబం పట్ల నాకు రైట్ అండర్స్టాండింగ్, కుటుంబానికి కాదు. నెంబర్ 3 ఏంటి? సొసైటీ పట్ల నాకు రైట్ అండర్స్టాండింగ్. ఇండివిజువల్, ఫ్యామిలీ, సొసైటీ, ఎంటైర్ ద ఎగ్జిస్టెన్స్ ప్రకృతిలో. కాబట్టి నా పట్ల కానీ, నా చుట్టుపక్కల నా కుటుంబం పట్ల కానీ, నా సమాజం పట్ల కానీ నాకు సరైన అవగాహన కావాలి. ఇది ఇప్పుడు నేను చెప్పేది కాదు. నా సమాజం పట్ల ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుందును. ఎన్నిసార్లు ప్రతిజ్ఞ చేసినాము చూడు, గుర్తుపెట్టుకో. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆల్ ఇండియన్స్. అందుకని ఇండియా ఈజ్ గ్రేటెస్ట్ కంట్రీ ప్రార్థన చేయడానికే. ఎందుకు తీసి ఉండదు? లేదు లేదు, ఇదే ప్రూఫ్ ఇక్కడే, ప్రూఫ్. సార్ ప్లేట్ ఇంగ్లీష్లో చేపిస్తారా తెలుగులో మరి పీటీ మరి ఏమొద్దు. నేను 4 సంవత్సరాలు నేను 2000 నుంచి 2004 సంవత్సరం వరకు వచ్చిన ప్రతి బ్యాచ్కి 6th క్లాస్ నుంచి ఆ పీఠిగా చెప్పేదానికే ఎక్కువ టైం కేటాయించేవాడిని. పీఠిక అనే పదానికి అర్థం కావాలా? చెప్తాను. పీఠిక అనే పదానికి అర్థం ఏంటంటే ప్రారంభము. అయితే మొత్తం గ్రంథంలో ఉండేటటువంటి అంశం అంతా తీసుకొచ్చి ముందు పెట్టేదాన్ని పీఠిక లేకపోతే నాంది అని కూడా అంటారు. కాదు 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 అక్క, పీఠిక పక్కన ప్రతిజ్ఞ ఉంటుంది అన్నారు.
మీకు అర్థం చెప్పిన బుక్ లో ఉండే స్టోరీ మొత్తం దాంట్లో పెడతాడు పీఠికలో. ప్రతి పుస్తకంలోనూ పీఠిక ప్రతిజ్ఞ అంటే పుస్తకానికి సంబంధించింది పీఠిక, ప్రతిజ్ఞ జాతీయ గీతం అని ఉంటుంది అని చెప్పారు. కాబట్టి అది ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో గాన ఆ చిన్న 1వ తరగతి నుంచి ఉండేటువంటి స్కూల్ టీచర్ గాన పిల్లవాడిని కొద్దిగా వికసింపజేసి ఆయనకిస్తే, ఆయన కొద్దిగా వికసింపజేస్తే, ఆయన కొద్దిగా వికసింపజేస్తే సమాజానికి ఇచ్చేస్తే బాగుంటుంది కదా. ఎంతసేపు వాళ్ళు బాగా చెప్పలేదని ఈయన బాగా చెప్పలేదని ఆయన బాగా చెప్పలేదని ఆయన ఇది సొసైటీలో. నెక్స్ట్ పాయింట్కి వచ్చేద్దామా, మళ్ళీ విమర్శలకు దిగుతాం. ఇప్పుడు 2 అయిపోయిందండి, 3 ఏంది రాసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. స్నేహం అంటే ఏ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ టు అదర్ పర్సన్, ఏ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ టు అదర్ పర్సన్. ఏ రైట్ అని కూడా పెడదాం ముందర. ఏ రైట్ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ టు అదర్ పర్సన్. బీయింగ్ అంటే రెండో వ్యక్తి పైన అని అర్థం. ఇది ఇద్దరికి సంబంధించిందండి, ఇద్దరికి సంబంధించింది. ఎవరిద్దరికి అంటే సమాజంలో ముఖ్యంగా ఈ స్నేహం అనేది భార్యాభర్తల మధ్య ఇది ఉంటే అప్పుడు మాత్రమే వారి మధ్య ప్రేమ పండుతుంది. ప్రేమ అనేది చిట్ట చివరి మూల్యం. ప్రేమ అంటే నాకు తెలుసో తెలియదు కానీ నిజానికి అది 9వ పాయింట్లో చెప్తాను దాన్ని. వాడు భారతదేశం నా మాతృభూమి, భారతదేశాన్ని నేను ప్రేమిస్తున్నాను అంటాడు. ఇప్పుడు వచ్చి ఆ అమ్మాయిని మాత్రం ప్రేమిస్తానంటాడు. అప్పుడు ప్రతిజ్ఞ ఇప్పుడే మారిపోతుంది. ఎట్లా చెప్తాను. ఏ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ టు అదర్ పర్సన్, ఏ రైట్ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ టు అదర్ పర్సన్. బీయింగ్ అన్న టువర్డ్స్ అన్న నాకు ఇంగ్లీష్ అంతగా రాదు, ఏది కరెక్ట్ పెట్టుకోండి. ఓకే, ఇతరుల పట్ల ఈ అదర్ పర్సన్ ఎవరు అంటే ముందుగా ఫ్యామిలీలో గన తన భాగస్వామి పట్ల అతనికి సరైన అవగాహన పెంపొందించుకుంటే తరువాతి తరమంతా కూడా ఆ స్నేహం అలాగే కొనసాగుతుంది. కుటుంబ స్థాయిలో కన్నా ఇది జరిగిపోతే సమాజంలో నేను ప్రత్యేకంగా పోయి చేయాల్సిన పని ఏమి ఉండదు. కుటుంబాలు కలిస్తేనే కదా సమాజం నుంచే, వ్యక్తి నుంచి కుటుంబం నుంచే కదా సమాజం నుంచే కదా ప్రకృతి. కాబట్టి ప్రేమ అంటే అర్థం ఏంటంటే నాకు ఇతరుల పట్ల అంటే నా భాగస్వామి పట్ల లేదా నా స్నేహితుల పట్ల ఇతరుల పట్ల నాకు సరైనటువంటి అవగాహన కలిగి ఉండడాన్ని ఏమంటారంటే స్నేహము అంటారు. ఇది ఇద్దరికి సంబంధించినటువంటి విషయం. ఈ స్నేహంగాన కుటుంబంలో స్పౌజ్ మధ్యగానే ఉంటే అది చిన్నగా ప్రేమకు దారి తీసేవులింది. లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనే మాటకు అర్థం కూడా ఉండదు. చాలా ఫ్యామిలీల్లో ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది. ఉండదనే దానికి ప్రూఫ్ ఎందుకయ్యా మీరు అట్లా మాట్లాడతారని చెప్తే కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండే వాళ్ళు ప్రూఫే కదా. విడాకులకి అప్లై చేసేసి కోర్టు చుట్టూ ఇంకా అది నాకు ప్రూఫే కదా ఇప్పుడు. కాబట్టి కోర్టులో న్యాయం జరగదండి. కోర్టులో ఏం చెప్తారనేది ఇప్పుడు చెప్తానండి. ఈ స్నేహం లేకపోతే ఏమవుతుందంటే ఏ తప్పుకు ఏ శిక్ష మాత్రమే చెప్తారు కోర్టులో. ఇక్కడ మన క్లాసులో అసలు తప్పే చేయకుండా ఉండేది చెప్తారు. క్లియర్. దానికి టీచరే ఫస్ట్ ఉండాలి. కోర్టు పోలీస్ స్టేషన్లు ఏర్పడడానికి టీచర్ ఫెయిల్ అవ్వడమే కారణం, తల్లి తండ్రి టీచర్ ఫెయిల్ అవ్వడమే కారణం. అందుకని విద్యా వ్యవస్థలో లోపం ఉందంట. నేను అది ఎక్కడ బ్రిటిష్ వాళ్ళు పెట్టినారా ఇంకొకరు పెట్టినారా అనబాకండి. తల్లి తండ్రి గురువు చక్కగా ఉంటే పోలీస్ స్టేషన్ అవసరం ఏది కాదు. దీన్ని మీరు ఎక్కడైనా అభ్యంతరం చెప్పినా నేను నాకేమొచ్చింది ఏం లేదు. విద్యా వ్యవస్థలో లోపం ఉంది. ఇప్పుడు ఎప్పుడుంది ఎక్కడుంది అనేది నేను చెప్పలేను ఇప్పుడు. ఎందుకంటే స్వతంత్రం వచ్చింది అది అందరికి గుర్తుంది, పోయింది అది ఎవరికి గుర్తులేదు. ఎప్పుడు పోయింది స్వతంత్రం అంటే ఏం చెప్తాను నేను? మేము గురుకుల విద్యాలయంలో విడతలుగా పోయింది. అంతా కూడా అక్కడే ఉండడం వల్ల మా 8th 9th 10th అక్కడే ఉండడం వల్ల మా మధ్య చాలా ఎక్కువ ఉంది స్కూల్స్ లో. దట్ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు బట్టి చదువు కింద అయిపోయింది. నారాయణ. కాబట్టి విశ్వాసము, సమ్మానము, స్నేహము 3 అయిపోయింది. మమత ఇది ఇంకా ఇంపార్టెంట్ అండి. ఇది మమత అనే పదాన్ని ఇక్కడ ఏ అర్థంలో ఉపయోగిస్తున్నానో చూడండి. మమత అంటే నా మీద ఆధారపడినటువంటి నా కుటుంబానికి
నేను ఇచ్చేటటువంటి ఆర్థిక సౌకర్యాలను మమత అంటాం. ఇక్కడ మీరు చెప్పిన పాయింట్లన్నీ వచ్చేస్తాయి. ఆడికి పోతే ఏం చేస్తాయి, వీడికి పోతే అవన్నీ వస్తుంది. మమత అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ మమత అంటే మీరు మమకారం అనే మమత కాదు. ఇక్కడ చెప్తాను ఏంటంటే, నేను నా మీద ఆధారపడిన నా కుటుంబానికి కల్పించేటువంటి భౌతిక సౌకర్యాలను మమత అంటారండి. క్లియరా? మమత అంటే అర్థం ఏంటి ఒకసారి మీరు చెప్పండి. నేను నా మీద ఆధారపడిన కుటుంబ సభ్యులకి ఆర్థిక సౌకర్యాలను కలుగజేయట. అంతే, భౌతిక సౌకర్యాలు లేక ఆర్థిక సౌకర్యాలు కలిగించడాన్ని మమత అంటాం. దీనికి సరైన వివరం కావాలంటే పక్కన ఉండేది కావాలి. ఆ పక్కన రెండేది తర్వాత ఉండేది ఏంది? వాత్సల్యము. వాత్సల్యము వాత్సల్యము అనే పదానికి అర్థం ఏంటంటే, బాగా గమనించండి, నా మీద ఆధారపడిన నా కుటుంబంలోని పిల్లలకి అవసరమైనటువంటి మానసిక సమస్యలను తీర్చుటను వాత్సల్యం అంటాం. అది ఎట్లా అనేది చెప్తాను. మన కుటుంబ సభ్యుల్లో నా మీద ఆధారపడినటువంటి వారికి, నా మీద తల్లి తండ్రి తమ పిల్లలకు, ప్రతి కుటుంబంలోనూ కూడా సరైనటువంటి మానసిక సమస్యలకు సమాధానం చెప్పడం వాళ్ళ బాధ్యత కదా. బాగా గమనించండి, చాలా ఇంపార్టెంట్. మానసిక ఎట్లా ఏమి నాకే చిన్న వయసు అప్పుడు గుర్తుండే సంఘటన ఒకటి చెప్తాను. మా అమ్మ హచ్ అంటారే అది నాకు వస్తుందమ్మా అనేవాడిని నేను. అమ్మ అంటారే అది వస్తుందమ్మా అనేది నేను. అప్పుడు ఆవిడ అరే నాయన అది దగ్గర ఇది తుమ్మురా అంటది. నేను అప్పుడు నోరు మూసుకోరా, నేను టీవీ చూడండి, టీవీ పెట్టుకుంటా అంటే ఎట్టుంటుంది చూడండి. నా మీద ఆధారపడిన వారికి సరైన మానసిక సమస్యల నివృత్తి చేయుట, నివృత్తి గైడెన్స్ అంటారు దీన్నే వాత్సల్యం అంటే. ఇప్పుడు ప్రూఫ్ ఈ రెంటిని కంపేర్ చేసి చెప్తే మీకు తెలిసిపోతుంది. మమతకి వాత్సల్యాన్ని కంపేర్ చేస్తున్నాను. తింటూ వినండి. మమతా వాత్సల్యాన్ని బ్రేక్ తర్వాత కంపేర్ చేస్తాం. మమతా వాత్సల్యం అనే విషయాన్ని ఓ చిన్న బ్రేక్ తీసుకొని చిరికిలో వచ్చి తెలుసుకుందాం. శరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం